ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక ప్రతి మాసం చివరి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 147వ ఉపన్యాసం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు వ్యక్తిత్వం సాహిత్యం అనే అంశంపై ఉపన్యసించడానికి గాను మిత్రులు మోదుగుల రవికృష్ణ గారిని గుంటూరు నుంచి ఆహ్వానించాం. వారు ఇచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మనందరి కరతాళ ధ్వనుల మధ్య సార్, మా చెన్నపూరి తెలుగు వారందరి తరఫున మరొకసారి మీకు హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి ప్రతి మాసం కూడా విచ్చేసి జయప్రదం చేస్తున్నటువంటి, మాతృభాష మీద మీకు ఉన్నటువంటి గౌరవాన్ని చాటుతున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, వారికి తెలియపరచడం కోసంగా 2010 మార్చి నుంచి ఇప్పటి వరకు మధ్యలో కరోనా పీరియడ్ మినహాయిస్తే 147 మాసాలు క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం నాడు సాహిత్య ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రానికి వెలుపల ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి మా వంటి ప్రవాసాంధ్రులకి మాతృభాష మీద గౌరవం తగ్గకుండా ఉండడానికి, మాతృభాషలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ కవులు, ఆ సాహిత్యకారులందరి గురించిన విషయాలు తెలుసుకొని తర్వాతి తరం వాళ్ళకు కూడా పదిలంగా తెలిసేట్టుగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇది ప్రారంభించడం జరిగింది. ముక్కు వెంకటేష్ గారి కుటుంబీకులు వచ్చిన్నారు. ముక్కు వెంకటేష్ గారు పూనుకొని ప్రారంభించారు. దురదృష్టవశాత్తు వారు వెళ్ళిపోయారు. మిత్రుడు జేకే రెడ్డి గారు, నేను కొనసాగిస్తూ వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు మీరు 147వ ఉపన్యాసకులుగా ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. 60 నిమిషాల పాటు మేము ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకుంటాం. ఉపన్యాసకుల వారి గురించినటువంటి పరిచయం జేకే రెడ్డి గారు అధ్యక్షులు వారు తెలియజేస్తారు. అంతేగాక గత నెల వారి అభిమానులందరూ మేమందరం మిస్ అయినటువంటి తెలుగు పద్యాలు కూడా వారు ఆలపిస్తారు. ఆ తర్వాత వారికి పండిత సత్కారం గావించుకొని ఉపన్యాసంలోకి వెళ్దాం. నమస్కారం. మోదుగుల రవికృష్ణ గారి పరిచయం. శ్రీ మోదుగుల జయరామరెడ్డి గారు, శ్రీమతి రామలక్ష్మి గారి దంపతులకు 1973 మే 15న జన్మించిన వారే శ్రీ మోదుగుల రవికృష్ణ గారు. వీరు ఎంఏ, ఎంఏడి, ఎంఫిల్ చేసి ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్నారు. 17 సంవత్సరాలు తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకునిగా ఆర్వీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో, తరువాత 4 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయునిగా గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్నటువంటి వివాది స్కూళ్లను, ఆపై గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటిలో పుస్తక ప్రచురణ విభాగంలో కోఆర్డినేటర్ గాను, ప్రస్తుతం 2023 నుండి గుంటూరు జిల్లాలోని లేమల్లెపాడులో ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇది వీరి ప్రస్థానం. ఇప్పటి వరకు వీరు రచయితగా ప్రచురితమైన పుస్తకాలు 7, సప్తపది, సంపాదకునిగా ప్రచురితమైన పుస్తకాలు ఏకంగా 30. మరి వీరి సహకారంతో ప్రచురించిన నిఘంటువులు నాకు చాలా ఇష్టమైనటివి. నేను ప్రతి సభకు
ఎప్పుడైనా రెఫర్ చేసే పుస్తకాలు ఇవి. ఏంటంటే ఒకటి శంకర్ నారాయణ ఇంగ్లీష్ తెలుగు నిఘంటు, రెండోది శబ్దరత్నాకరం, మూడవది ఆంధ్రదీపిక. ఈ మూడు నిఘంటువులు మన దగ్గర ఉంచుకుంటే తెలుగు సాహిత్యంలో ఏ అనుమానం వచ్చినా మనం తీర్చుకోవచ్చండి. నేను నిదర్శనం దానికి. నా క్యాబిన్లో ఆ మూడు పుస్తకాలు ఎప్పుడు ఉంటాయి. ఏ అనుమానం వచ్చినా వాటిని రెఫర్ చేస్తుంటారు. వాటికి ఆయన వారి సహకారంతో ప్రచురించారు ఆ పుస్తకాలు. అంటే ఆయనకి ఎంత లోతైన సాహిత్యంలో విలువలు తెలుసో, ఆ సాహిత్యం తెలుసు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మౌఖిక వాంగ్మయ పరిరక్షణ కోసం మౌఖికంగానే ప్రచారంలో ఉన్న జానపద గేయాలను, గేయగాథలను, వీరగాథలను ఆయా కథల గానంలో విశేష అనుభవం ఉన్న వారితో చెప్పించి, పాడించి, వీడియో చిత్రీకరణ చేయడం అనే సత్కార్యానికి దాదాపు 12 సంవత్సరాలు, అంటే 2012లోనే శ్రీకారం చుట్టారు వారు. అంతేకాకుండా గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపనలో కూడా పాలు పంచుకున్నారు. మరి ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 147వ ప్రసంగంగా ఈ మాసం అంశం హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు వ్యక్తిత్వం, సాహిత్యంపై ప్రసంగించబోయే 50 వసంతాలు నిండిన సాత్వికుడు, స్నేహశీలి, రచయిత, పరిశోధకుడు, మంచి వ్యక్తి, అంతకు మించి మంచి వక్త శ్రీ మోదుగుల రవికృష్ణ గారని మీ అందరికీ సగర్వంగా పరిచయం చేస్తారు. 2 పద్యాలు మన సొగసరి శీర్ష పద్యాల నుంచి ఒకటి తెలుగు సాహిత్యం గురించి, రెండవది మా ఒంగోలు అయిన మరి గురు పెడతారు మా మీద, మా నెల్లూరు గురించి ఒక పద్యం. శబ్దానుశాసన సాహిత్య సృష్టిలో మించుబోణిని మించు మేనదాల్చి సోమయాజుల చెంత సోమిదేవమ్మ వై హోమపీఠిని చేరి హొయలు చూపి కవి సార్వభౌముని కవితాస్రవంతిలో శృంగార జలకేలి చేసి చేసి హాలిక కవిరాజు నారామసీమలో భక్తితో గీతాల పాడి పాడి వడలు మరిపించి పులకించి ఉచహించి జాతి సంస్కృతి నిచ్చడి ఖ్యాతిగాంచి ముగుద భూభోని భారత భూమి యందు వెలుగు భాషల రాణి మా తెలుగు వాణి, వెలుగు భాషల రాణి మా తెలుగు వాణి. ఇక రెండవ పద్యం. శ్రీరంగనాయకు సేదీరంగ నా శ్రీరంగమైన నెల్లూరి సేవ మనుమ సిద్ధి సతికన మంత్రి బంధము భారతమైన నెల్లూరి సీమ స్వాతంత్ర సమరాంక శౌర్య శంఖ శుభంకరారావమైన నెల్లూరి సీమ రాజకీయ సినీ కళా జగన్నక్షత్ర తోరణమైన నెల్లూరి సీమ పెన్ననది నెయ్యమున సన్నబియ్యమునకు పెన్ననది నెయ్యమున సన్నబియ్యమునకు పేరు పొందినది ఇది నెల్లూరి సీమ జాణలకు జాణ నెరజాణ జాణలకు జాణ నెరజాణ రాణమిగుల
సింహపురి ధామ నెల్లూరి సీమలేమా నెల్లూరి సీమలేమా. నమస్కారం. నేటి ఉపన్యాసకుల వారి పరిచయ భాగ్యం కలిగించింది మన మిత్రులు కొప్పర్తి రాంబాబు గారు. కొప్పర్తి రాంబాబు గారు దశాబ్దానికి పైగా మన ఊర్లోనే చెన్నైలో మనందరితో పాటు ఉండేవారు. మనకు మంచి ఉపన్యాసాలు కూడా చేశారు మన వేదికలో. వారు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు వారు. అలాగే వీరు గుంటూరులో విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నారు కదా, ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కౌటిల్య గారు. ఎక్కడ సార్ డాక్టర్ గారు ఉన్నారు? డాక్టర్ గారు. సో వారు మీ ఇద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పండిత ఉపన్యాసకుల వారికి సత్కారం గావించుకుందాం. మోదుగుల రవికృష్ణ గారిని ఆదిభట్ల నారాయణదాస్ వ్యక్తిత్వం సాహిత్యం అంశంపై ప్రసంగించడానికి గాను ఆహ్వానిస్తున్నాను. రండి ప్లీజ్. సభకు నమస్కారం. నాతో పెద్దగా పరిచయం లేకుండానే రాంబాబు గారు చెప్పిన ఉపోద్ఘాతం వలన నా మీద నమ్మకం ఉంచి ఈ సభలో ఈ వేదిక మీద ప్రసంగించడానికి ఆహ్వానించిన కందనూరు మధు గారికి, జేకే రెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు. పండిత సభలో మాట్లాడడానికి నాకు కొద్దిగా జంకు ఉన్న మద్రాసులో ప్రసంగం అనగానే నేను ఒప్పుకున్నాను. కారణం ఏంటంటే మద్రాసు అంటే నాకు ఒక రకమైన గౌరవము, ఒక రకమైన మోహము. నన్నయ్య గారి నాటి నుండి చెన్నైసూరి గారి వరకు తెలుగు భాష అభివృద్ధి ఎంత జరిగిందో ఆ మొత్తాన్ని ఒక 150 ఏళ్లలో భద్రపరిచి తర్వాత తరాలకు అందిస్తుంది మద్రాసు అనే నా దృఢ నమ్మకం. ఆనాటి మహామహా పండితులంతా ఉద్యోగాల కోసమో, ధనికుల ప్రాపకం కోసమో అచ్చుకూటాలు ఇక్కడ ఉండటం వలనో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశంలో కన్నా కూడా తెలుగుకి ఒక ముఖ్య కేంద్రంగా మద్రాసును తయారు చేశారు. అందుకని తెలుగు భాషకు సంబంధించి ఇది ఒక పెద్ద రికార్డు చేయబడిన ఒకప్పుడు సెంటర్ అని, తెలుగుదేశం మొత్తంలోనూ తెలుగు అభివృద్ధికి పునాది మద్రాసు ప్రెసిడెన్సీనని నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమవటం వలన నాకు హైదరాబాద్ కన్నా, అంటే నేను పుట్టిన తర్వాత, నేను పెరిగిన తర్వాత మా రాజధాని అంతా హైదరాబాదే కదా, అయినా సరే మద్రాసే నాకు చాలా దగ్గర ఊర్లాగా అనిపిస్తుంది. అందుకని నా తాహతుకు మించిందో తగినదో కానీ ముందు అసలు మద్రాసులో మన తెలుగు వాళ్ళ ముందు మాట్లాడడం అనే ఒక ఉబలాటంతో, ఆనందంతో నేను దీనికి మధు గారికి ముందు చెప్పకపోయినా సరే ఈ కారణం వల్ల వస్తున్నానని నేను మనసులో ఆనందంగా అంగీకరించాను. రెండవది, ఆదిభట్ల నారాయణదాస్ గారి స్వీయ చరిత్ర మొట్టమొదటిది తెలుగులో అని అంటారు. నాకు నమ్మకం లేదు కానీ మొట్టమొదటిది అని అంటారు. నా ఎరుకని ఇప్పటికి 2 సార్లు నా సంపాదకత్వంలో ఫుట్నోట్స్తో, ఫొటోస్తో ముద్రించాను. ఆయన రాసిన కాశీ శతకాన్ని సంస్కృత శతకం. అది నాకు ఒక్క మొక్క సంస్కృతం తెలియకపోయినా సరే దాన్ని ప్రచురించగలిగాను. ఆయన లలితా సహస్రనామాలకి తెలుగు చేశారు తల్లి వినికి పేరుతో. అది మొదటి ముద్రణ గుంటూరు నుండే, రెండో ముద్రణ నా ద్వారా గుంటూరు నుండే. ఈ 3 చిన్న చిన్న అర్హతలను కూడా బేస్ చేసుకొని ఆదిభట్ల గారి మీద మాట్లాడడానికి నాకు సంగీతం రాకపోయినా, అంటే కొద్దిగా సంగీతం తెలిసిన వ్యక్తి అయితే మంచిది అనుకుంటున్నాను నారాయణదాస్ గారు మాట్లాడడానికి. నాకు సంస్కృతం ఎట్లా ఒక్క ముక్క రాదో సంగీతంలో కూడా సాపాసాలు రాకపోయినా సరే ఈ లోపాలన్నీ నన్ను ఈ ప్రసంగం చేయడానికి నన్ను అంగీకరింపజేసినాయి. కొంతమంది గురించి
తెలుగుదేశంలోకి వాడుకుంది. వీళ్ళు గనక తెలుగుదేశంలో కాకుండా ఇంకెక్కడ పుట్టినా, ఏ తమిళనాడులోనో ఏ బెంగాల్లోనో ఎక్కడన్నా పుట్టుంటే వీళ్ళు అసలు అఖిల భారత వ్యక్తులుగాను అంతర్జాతీయ వ్యక్తులుగాను అయి ఉండేవాళ్ళని. అట్లాంటి లిస్టులో మొదటి ఇద్దరిలోనూ ముగ్గురులోనూ ఉండే వ్యక్తి ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన ప్రవేశించిన ఏ రంగంలోనైనా సరే తుదముట్టా చూశాడు కానీ అడుగు బార లోతు మీటరు కాదు. భాషల్లో ప్రవేశించిన, తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రాల్లో ప్రవేశించిన, సంగీతంలో ప్రవేశించిన తుదముట్ట పారావారం అంటారే ఆ ఒడ్డు వరకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు చూడగలిగే దమ్మున్న వ్యక్తి ఆయన. ఆయన బేపీర్. బేపీర్ అంటే గురువు లేడు, ఏ విద్యకి ఆయన గురువు లేడు. మన కొన్ని నమ్మకాలని మనం అంగీకరించేటట్టయితే ఈ కాలంలో కూడా సాధన పూర్తి కాని ఒక యోగో, అమ్మవారి భక్తుడో ఆ కర్మశేషాన్ని పూర్తి చేసుకోవడానికి ఆంధ్రదేశంలో జన్మించాడు అనిపిస్తుంది. వీణ ఏ విద్య అయినా సరే వస్తుందేమో కానీ వీణ గురుముఖతానే వస్తుందని చెప్పగా విన్నాను. మిగతా ఏ విద్యనైనా ఏదో వెలికిడి జ్ఞానంగా గాలివాటుగా కొద్దిగా వేళ్ళు చేతులు ఆడించవచ్చు కానీ వీణ మాత్రం గురుముఖత రావాలని చెప్తారు. అందుకని కాబోలు వాసా సాంబయ్య గారని ఆయన దగ్గర ఒక్క నెల వీణ విద్యార్థిగా ఉన్నారు. ఈ నెల రోజులు ఆయన చెప్పింది ఏంటంటే, వాసా సాంబయ్య గారు వీణని మోసుకొని అత్తగారింటికి ఆయన ప్రియురాలింటికి మధ్య తిరుగుతూ ఉండటము, బట్టలు ఉతకటము, ఆయనకు వంట చేసి పెట్టడము. నెల రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళ భార్య, ఏమన్నా పిల్లాడు నీ ఎంపటి తిరుగుతూ ఉన్నాడు, ఏం ఒక్క మొక్క కూడా ఇంకా మొదలు పెట్టలేదు, ఏమి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు మీరు, మా అబ్బాయి నీ దగ్గర ఏమి నేర్చుకున్నాడంటే, అంటే ఆ ఒక్కరోజు సాయంత్రం పూట ఏదో టింగ్ టింగ్ అనిపించారు వీణ మీద. మరుసటి రోజే ఆయన ఇంటికి వచ్చేయడం జరిగింది. ఆ ఒక్క నెల రోజుల్లో చివరి రోజు అరగంట సాధనే వాసా సాంబయ్య గారే ఆయనకి గురువు గారు. ఇంకా ఏ విద్యకి, ఏ శాస్త్రానికి ఆయన గురువు లేడు. రోబో సినిమా చూస్తుంటారు కదా, ఆ రోబో టెలిఫోన్ డైరెక్టర్ని ఇట్టా అని చదివిస్తుంది. దాసు గారి గురించిన కొన్ని కథలు, సమకాలీకులు చెప్పినవి వింటూ ఉంటే ఈ రోబో ఆలోచన నారాయణ దాసు గారి నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన ఏకసంతాగ్రహిగా ఏ పుస్తకం చదివినా అది మైండ్లో నిలబడిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా దాని గురించి ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు ఫలానా ప్రెస్సులో ముద్రించిన ఫలానా పుస్తకంలో 172వ పేజీలో పై వైపున మొదటి 10 పంక్తుల్లో అంశం ఉంటుందని చెప్పగలగాలి. ఒక క్షణం కళ్ళు మూసుకొని అంతే. ఆయన ఒక్క పుస్తకం తన జీవితంలో కొనలేదు. విజయనగరంలో మహాధనికులు, చిన్న చిన్న సామంతులు, ఆనంద గజపతి మహారాజా ఎన్నో పుస్తకాలని దేశ విదేశాలకు తెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఏదో 4-5 ప్రెస్సుల్లో, లండన్లో 4-5 ప్రెస్సుల్లో వచ్చబడిన పుస్తకాలు ఏవో ఫస్ట్ ప్రతి ఈయనకి బంగి కట్టేసేవాళ్ళంట ఆనంద గజపతి మహారాజా. విజయనగరంలో ధనికుల దగ్గర ఉన్న పుస్తకాలన్నీ, మహారాజా గారి గ్రంథాలయంలో సొంత గ్రంథాలన్న పుస్తకాలన్నీ విజయనగరంలో చదివిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే దాసు గారే. ఒక్క పుస్తకం ఆయన కొనలా. ఆయన దగ్గర నుంచి ఒకటి, ఈయన దగ్గర నుంచి ఒకటి, ఆయన దగ్గర లైబ్రరీ 10-20 తెచ్చుకొని చదువుతారు. అవి ఎప్పటికీ తిరిగి మళ్ళీ లైబ్రరీ వెళ్ళబోవు, వాళ్ళు అడగలేరు. మహారాజా వారి గ్రంథాలయం లైబ్రరీకేమో కర్రా పాపయ్య శాస్త్రికి చూస్తేనే భయం. శిష్యుడి చేత చీటు రాసి పంపించేవాడు పలానా పుస్తకం కావాలని. అది మొన్నే కదా వచ్చింది, ఇంకా యాక్సెషన్లో కూడా పెట్టలేదు, ఈయనకి ఎట్టా తెలిసింది అనుకుని ఆయన చేతులు పిసుక్కొని చచ్చినట్టు పంపించేవాడు. రిజిస్టర్లోకి ఎక్కించుకుంది 6 నెలలకి, 7 నెలలకి, సంవత్సరానికి పుస్తకాలు మళ్ళీ నీట్గా బైండ్ చేయబట్టి చక్కగా మళ్ళీ లైబ్రరీకి ఎవరిళ్ళకి వాళ్ళకి చేరుతుంది. ఈలోపు ఎవరైనా అడగకూడదు, అడిగితే మహా కోపం వస్తుంది. అట్లా ఆయన పుస్తక జ్ఞానం ఆనాడు ప్రపంచంలో అంటే భారతదేశంలోనూ లండన్ అనుకుందాం, ఇక్కడ ముద్రితమైన భారతీయ సంస్కృతికి ఇంగ్లీషు సాహిత్య సంబంధమైన ప్రతి గ్రంథాన్ని ఆయన చదివారు. ఆయన ఆకారము, ఆయన చరిత్ర చూస్తే శుద్ధ ఛాందసుడేమో అనిపిస్తుంది. అత్యంత నవీన భావాలు కలిగిన వ్యక్తి ఆయన. కులమత భేదం లేదు.
తన దగ్గరికి ఎవరు చదువు నేర్చుకోవడానికి వచ్చినా సరే నీ కులం ఏమిటని కానీ నీ మతం ఏమిటని కానీ ఆయన అడిగేవాడు కాదు. ఆయనకి ఎట్టా తెలుస్తుందో వీడి బీదవాడని తెలుస్తుంది. ఫలానా ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వారం చెప్పుకో అని చెప్తాడు. సొంతంగా డబ్బు తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని చదవగలిగిన పిల్లలకి ఆయన ఏనాడు వారం చెప్పలేదు. ఆయనకేదో కొంత అతీంద్రియ జ్ఞానం ఉందని అనిపిస్తుంది. కసింకోటలో అంటే నేను వరుసగా కొన్ని సంఘటనలు చెప్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నా మైండ్లోకి ఏదో వస్తే చెబుతున్నాను మీతో. ఇది ప్రసంగం అనుకోబాకండి, మీతో ముచ్చట్లు, కబుర్లు, రచ్చబండ కబుర్లు. కసింకోట వెలం ప్రభు ఆయన చెలికాని వెంకన్న ఆయనకి పట్టాభిషేకం జరిగితే ఈయన కచేరీ ఆయన హరికథ ఏర్పాటు చేశారు. ఆ హరికథ అయిపోయిన తర్వాత ఇద్దరు పండితులు బసలో ఆయన్ని కలుసుకొని, మీరు ఆ పద్యం పాడేటప్పుడు ఒక పదప్రయోగం చేశారే అది తప్పు, అది సిద్ధాంత కౌముది ఒప్పదు, అది వ్యాకరణం తప్పు అన్నారు. నేను చూసి మళ్ళా చెప్తాను, సాధారణంగా నా నోటి నుంచి అపశబ్దం అనేది రావటానికి అవకాశం లేదు, అమ్మ రానివ్వదు, అయినా నేను ఒక్కసారి చూస్తానన్నారు. నిష్టల సోమేశ్వర శాస్త్రి అప్పటికి వ్యాకరణంలో ఘనాపాటి విజయనగరం. ఆయన ఒకరోజు బజార్లో కనపడితే, ఇగో ఈ పదాన్ని తప్పన్నారయ్యా కసింకోటలో, తప్ప అని అడిగాడు. సిద్ధాంత కౌముది చదువుకున్న వాళ్ళ దృష్టిలో తప్పు, అంతకంటే పై స్థాయి చదువుకున్న వాళ్ళ దృష్టిలో అది ఒప్పు, ఎందుకైనా మంచిది నువ్వు తాత రాయుడు శాస్త్రి గారిని ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పాడు. తాత రాయుడు శాస్త్రి గారు వ్యాకరణ నిధి, బహుశా సంప్రదాయబద్ధంగా మహాభాష్యం చెప్పగలిగిన వాళ్ళల్లో బహుశా చిట్ట చివరి వారని నేను అనుకుంటూ ఉంటాను. సంప్రదాయబద్ధంగా అంటే మౌఖికంగానే అచ్చు పుస్తకం చూసి కాకుండా చెప్పగలిగిన వాళ్ళల్లో ఆయన చివరివాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, శాస్త్రి ఇదిగో ఇట్ట అన్నాడు, నేను నిష్టల స్వామిని అడిగితేనేమో వాడు నీ దగ్గర పొమ్మన్నాడు, ఇది తప్ప ఒప్ప అన్నాడు. సిద్ధాంత కౌముది ఆ తర్వాత పై 2-3 మెట్ల వ్యాకరణ గ్రంథాలు చదివిన వాడికి అది తప్పే అనిపిస్తుంది. మహాభాష్యం ప్రకారం అయితే నువ్వు చేసింది సాధు ప్రయోగము, నీ నోటి నుంచి అపశబ్దం వస్తుందన్న వాడెవడు అని అడిగాడు ఆయన. మహాభాష్యం ఇంతవరకు ఆయన పేరు వినలా, ఆయనకు అప్పుడు 19-20 ఏళ్ళు, ఇంతవరకు ఆయన పేరు వినలా. మహాభాష్యం నీ దగ్గర ఉందా అని అడిగాడు. కాశీలో అచ్చుపడితే ఆయన 15 రోజుల క్రితమే తెప్పించుకున్నాడు. ఆయన ముఖత మౌఖికంగా మహాభాష్యం చెప్పగలిగిన వాడు, అచ్చుపడితే తెప్పించుకున్నాడు అప్పుడే 15 రోజులు ఉంది అని నాంచాడు ఆయన. అంటే దాసు గారి దగ్గరికి పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళా నువ్వెన్నాళ్ళు నేర్చుకున్నావు అని అడిగాడు దాన్ని. అడిగితే, నేను కాశీలో అయితే దీన్ని 12 సంవత్సరాలు నేర్పుతారు, అయితే కాశీ పండితులకే తలదన్నగలిగిన మహానుభావుడు మన ఊళ్ళో ఉన్న రుద్రాభట్ల రామావధాని గారి వద్ద నేను 4 ఏళ్లలో నేర్చుకున్నాను, కనీసం 4 ఏళ్ళు పడుతుందేమో ఇది నేర్చుకోవటానికి, కాశీ అయితే 12 ఏళ్ళు అన్నాడు. ఆ పుస్తకం నాకు ఇవ్వు, 6 నెలలు నేను పూజ చేసి నీకు ఇస్తానన్నాడు. ఆయన లోపలికి పోయి పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు. 7వ నెల మొదటి రోజు ఉదయాన్నే 8 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ పుస్తకం తీసుకొని యథావిధిగా బైండ్ గిండి శుభ్రంగా చేయించి, అంటే నేను చదివితే పుస్తకం చినిగిపోతుంది, జీర్ణం అయిపోతుంది పుస్తకం, అందుకని మళ్ళీ బైండ్ చేయించి తీసుకెళ్తాడు. శాస్త్రి ఈ పుస్తకంలో ఎక్కడ కఠినమైన అంశం ఉందో అవి 2 ప్రశ్నలు నన్ను అడగమన్నాడు. నువ్వు చదివే ఉంటావులేవా, నీకు వచ్చే ఉంటుందిలే, ఎందుకు పరీక్ష అంటే. దాసు గారు ఓడిపోవటం రాయుడు శాస్త్రి గారికి ఇష్టం లేదు. 6 నెలల్లో చదవటం ఏంటి, నాకు 4 ఏళ్ళు పట్టింది, 6 నెలల్లో చదవటం ఏంటి, నేను ఏదన్నా కఠినమైన ప్రశ్న నిజంగా వేస్తే ఆయన తప్పు చెబితే నా మనసుకు గిట్టదు, అందుకని ఆయన నీకు వచ్చి ఉంటుంది లేవయ్యా అని అడిగాడు. అడుగు శాస్త్రి అన్నాడు. ఆయన దాదాపు ఒక 5-6 ఎవరినో తప్ప అందరినీ ఏరా ఒరే రారా పోరానే అట్లా మన్నించే వాళ్ళల్లో రాయుడు శాస్త్రి గారు ఒకళ్ళు, వాళ్ళ మామగారు పేరు కాశీనాథ శాస్త్రి గారు ఒకళ్ళు, ఏమండి అని గౌరవించే వాళ్ళలో. ఆయన అత్యంత కఠినమైన ఘట్టాలే అడుగుదాం అనుకొని ఏదో 2 ప్రశ్నలు అడిగారు. 2టికి ఆయన చెప్పగలిగాడు. భేష్, నీకు వచ్చింది మహాభాష్యం, ఇక నువ్వు దీనిలో స్వతంత్రుడు అన్నాడు ఆయన.
ఇప్పుడు ఆ కసింకోట పండితుడికి ఉత్తరం రాశాడు. మహాభాష్యం ప్రకారం ఇది సుశబ్దము, నువ్వు ఈ లో గ్రేడ్ పుస్తకాలు మానేసి కాస్త పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకో అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు. వాళ్ళు పరుగుకు వచ్చి దండం పెట్టుకొని, అంటే ఉత్తరానికి ప్రత్యుత్తరంగా వాళ్లే వచ్చి, అట్లా దాసు గారు నా చెప్పిన రోగు అనమాట తిప్పిపారు. అందులో మహాభాష్యం వివరణ ఉన్న సూత్రాలే. ఆ సూత్రం అంటే అప్పుడు ఖర్చుబడిన పుస్తకం, తర్వాత వివరణలు వచ్చినాయి. ఆయన కేవలం సూత్రాలు చదువుకొని దాని వివరణని ఆయన మనసు ఊహించగలిగింది. ఆ తర్వాత ఎప్పుడో 7-8 ఏళ్లకి రాయుడు శాస్త్రి అడిగాడు, ఎన్నాళ్ళు నన్ను పీడిస్తుంది సందేహం, నేను మహాభాష్యంలో భారతదేశంలో నేను చాలా గొప్ప అనుకుంటూ ఉంటాను, 4 ఏళ్లలో నేర్చుకున్నాను, నువ్వు 6 నెలల్లో ఎట్లా దాసు నేర్చుకున్నావు అని ఆయన ఏదో ఫంక్షన్ బయట విడిగా కలిసినప్పుడు అడిగాడు. ఆయన ఒకటి చెప్పేదంటే, నాకు పుస్తకంలో ఎక్కడ సందేహం వస్తే అక్కడ అమ్మ చెప్పింది అన్నాడు. అంటే ఆ సూత్రాల్లో ఆయనకు అర్థమైపోయినాయి, కఠినమైనవి అమ్మ చెప్పిందని ఆయన. అట్లా ఆయన దేన్ని పట్టుకున్నా సరే, పార్సీ భాష ఆయన 3 నెలలు నేర్చుకున్నాడు. ఒక మౌల్వీ గారు విజయనగరం వస్తే ఆయనకి పార్సీ భాష వచ్చని తెలుసుకొని ఆయన దగ్గరికి పోయి, పార్సీ భాష 2 సంవత్సరాల్లో నీకు గట్టిగా నేర్పగలను, నీకు సాధారణ పరిజ్ఞానం వర్కింగ్ నాలెడ్జ్ నేర్పగలను అన్నాడు ఆయన. నీ ముఖంలో అనుకున్నాడు ఆయన. 3 నెలల్లో ఆయన దగ్గర సుష్ఠుగా నేర్చుకున్నాడు ఆయన. ఎట్లా అంటే ఉమర్ ఖయాం రుబాయత్ని సంస్కృతంలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను అనువదించగలిగే స్థాయిలో 3 నెలల్లో ఆ భాష నేర్చుకున్నాడు. 3 నెలలు. అట్లాంటి దాసు గారు ఆగస్టు నెలలో 31వ తారీఖు 1864 సంవత్సరం బలిజిపేట మండలం, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో పుట్టారు. ఆయన కొద్దిగా నామరూపాలు కలిగిన తర్వాత తన పేరుని శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగా తనకు తానే నామకరణం చేసుకున్నాడు. ఆదిభట్ల వాళ్ళు బ్రాహ్మణేతరుల్లో కూడా ఉన్నారని ఒకటి, రెండోది వేరు శాఖల్లో కూడా ఆదిభట్ల ఇంటి పేరున్నారు. మేం మామూలు అండి కాదు, నేను అజ్జాడ ఆదిభట్ల శాఖకు చెందినవాడిని. మళ్ళీ దానికి ముందు పౌరుషంగా శ్రీమత్, ఊరి పేరు ముందు శ్రీమత్ అని కూడా చేర్చి శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగా ఆయన రంగస్థలం మీద అవతరించారు. మహాపెంకి, గడుసరి, ఊళ్ళో తగాదలన్నీ ఇంటికి తెచ్చేవాడు. ఊళ్ళో అందరినీ కొట్టి రావటమే, బాగా బలిష్టమైన గున్న ఏనుగు లాంటి మనిషి. ఒక పెళ్లికి వెళ్తే మసక వెలుతురులో కనపడక పిల్లందరిని లేపి అన్నం పెట్టారు. అన్నం కూడా పెట్టడం ఏంటంటే నోరు తెరవరు. దాసు వీపు మీద వాళ్ళక్క ఒక చరుపు చరుస్తుంది, నోరు తెరుస్తారు, ఒక ముద్ద పెడతారు, మింగుతాడు, మళ్ళీ వీపు మీద చరుస్తుంది ఒక ముద్ద. అది అయిపోయిన తర్వాత పిల్లలు తిన్నారో లేదోనని వాళ్ళ అమ్మ వచ్చింది, దాసుని లేపి మళ్ళీ ఇదే తంతు అన్నం. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రెండో అక్క, అయ్యో పాపం పిల్లలు తిన్నారో లేదో అని చెప్పి మళ్ళా వచ్చి అట్లా ఆయన ఒక అరగంట గంట వ్యవధిలోనే, పైగా ఆనాటి భోజన ప్రమాణం మీకు నేను చెప్పేది ఏం కాదు, పిల్లలకి ఎట్ట దోపి పెడతారు. 2 అక్కలు, అమ్మ, ఒక గంట వ్యవధిలో ఆయన పెడితే తినిపారు. మహా తిండి పుష్టి, మహారాలుగాయ. చిన్నప్పటి నుంచి ఆయన వాక్శుద్ధి అలవడింది. అందుకని నేను ఇట్లాంటి ఘటన చదివే, ఈయనేదో భ్రష్టయోగి లాంటి వాడు అనుకున్నాను. ఎక్కడి నుంచో రూపాయి పావలా ఇచ్చి వంగనారు తెప్పించి వాళ్ళకున్న ఎకరం చేలో నాటుతున్నారు. ఈయన మధ్యాహ్నం ఏదో తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వటానికి, ఎందుకు అయ్యా ఇప్పుడు ఊడుస్తున్నావు, ఏరొచ్చి కొట్టుకుపోతుందిగా అన్నాడు. వాళ్ళ నాన్న ఆయన చెప్పడం తన స్వీయ చరిత్రలో గాలిలోకి ఎగరేసి కొట్టాడంట ఆయన, దాసు గారిని. ఆయన అంత దూరం, అంటే అపశకున మాట మాట్లాడతావా మొక్కలు పెడుతూ ఉంటాయి. ఆయన అంత దూరం పోయి పడ్డాడు, బురద దులుపుకొని, ఏం దెబ్బకి అయ్యేం మన ఒంటికి తగిలేవి కాదు. ఇంటికి పోయాడు. ఇంకా బాగా పుష్టిగా ఎదిగింది చేను, వంగ తోట, పూత పిందె మీద కళకళలాడుతూ ఉంది. ఒకరోజు ఉదయం వచ్చేటప్పటికి అంతా తుడిచిపెట్టుకుపోయింది. సువర్ణముఖి ఏరు పొంగి పొలం అంతా తుడిచిపెట్టుకుపోయింది.
మాది ఫలం చెట్టు వాళ్ళ బంధువుల దొడ్లో ఉంది. ఊరికి దాని కింద కూర్చున్నాడు ఆయన, ఈయన అన్న పేరన్న గారు. ఆ చెట్టు సొంతదారు వచ్చి పెదనాన్న కొడికే పెట్టపట్టి 2 బీకాడు. దొంగతనంగా కాయలు పోసుకోవడానికి వచ్చావా అని. నేను కొయ్యలేదు మొర్రు అంటాడు. కొయ్యడానికి వచ్చా చెట్టు కింద ఎందుకు కూర్చున్నావా అని మళ్ళీ 2 బీకాడు. నీ కాళ్ళు వెరగా, వద్దని నేను కొయ్యలేదన్నా కూడా నన్ను కొడతావా అని ఆయన ఇంటికి పోయాడు. 2-3 రోజుల తర్వాత ఏదో చెట్టు ఎక్కి ఇస్తరాకులకి మర్రాకులు ఏదో పోయటానికి చెట్టు మించి జారి ఆయన పాపం కాళ్ళు విరిగిపోయాయి. ఈ నెగిటివ్ కాదు, పాజిటివ్ కూడా చెప్తాను. ఆయనకు సుమారు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత యామిజాల పద్మనాభ స్వామి గారు ఒక 7-8 ఏళ్ల పాటు ఆయనతో పాటే కలిసి ఉన్నారు, ఇంట్లోనే ఉండడం. ఆయన బహుశా కేసరి స్కూల్లో మద్రాసులోనే తెలుగు పండితుడిగా రిటైర్ అయ్యారు అనుకుంటున్నాను. యామిజాల దానిలో ఒకరోజు వృద్ధ దంపతులు ఇద్దరు ఈయన వెతుక్కుంటూ వచ్చారు దాసు గారి దగ్గరికి. ఆయన జ్యోతిష్య విద్వాన్, ఎవరి దగ్గర నేర్చుకోలే, ఉత్సాహానికి అంతే. అయ్యా నాకు వేళ్ళు మీరిపోయినాయి, ఇక మా ఆవిడ నేను మా పుత్ర సంతానం కలగాలి, నిన్నాళ్ళకి ఆశ పుట్టింది, మీది బాధ్యత అనుకుంటూ వచ్చామన్నారు. జాతకం ఇచ్చాడు. యామిజాలకు ఇచ్చి, ఒరే యామిజాలవాడ అది చూసి పెట్టరా, ఏంట్రా వాళ్ళ జాతకం అన్నాడు. ఆయన ఒక 2-3 గంటలు లెక్కలేసి, వీళ్ళకి ఈ జన్మలోనే కాదు, నాకు వచ్చే జన్మలో కూడా వీళ్ళకి పుత్ర సంతాన యోగం ఉందని నాకు నమ్మకం లేదన్నాడు యామిజాల పద్మనాభ స్వామి గారు. వీడు తీసుకురా అని అది ఎగదిగా చూసి ఆ ఇద్దరిని వాళ్ళ దీన వదనాలు చూసి, నేను మీకు వరం ఇస్తున్నాను, మీకు పుత్ర సంతానం కలుగుతుంది, ఒరే లోపల పోయి పళ్ళిందా తెచ్చాడు. నీళ్లు తీసుకురా తెచ్చాడు. ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టాడు. ఆ వృద్ధ దంపతులు ఇద్దరిని, ఆయనకంటే పెద్దవాళ్ళు, వృద్ధ దంపతులు ఇద్దరిని కాళ్ళు కడగమన్నాడు. కడిగారు. ఆ నీళ్లు తాగమన్నాడు. చెరో పురుషుడు తీర్థం పుచ్చుకున్నారు. సంవత్సరం తర్వాత కొడుకుని తీసుకొచ్చి ఆయన చూపించారు. ఆయనది వశ్య వాక్కు. వాక్కు యొక్క భావం ఆయనకి స్వాధీనమై ఉంది. అందుకని ఏనాడు ఆయన ఎవరిని తిట్టడం సాధారణంగా జరగదు, ఎంతో కోపం వస్తే తప్ప. ఒరే యధవ, గాడిద, దున్నపోతు, పంది అనే లాంటి తిట్టు మాటలు కూడా, ముద్దు తిట్టు మాటలు కూడా ఆయన పలికేవాడు కాదు. ముద్దు పిల్లల్ని ఒరే గాడిద తెచ్చిపెట్టరా అంటాం కదండి ముద్దుగా. కొడుకు గాడిద అయితే తండ్రి ఏమవుతాడు? అట్లాంటి ముద్దు తిట్లు కూడా ఆయన ఏనాడు అనేవాడు కాదు. అది అంటే వాళ్ళకేదో జరుగుతుందని ఆయన తెలుసు కాబట్టి. ఆయన నిరంకుశత్వానికి 2-3 సంఘటనలు చెప్పి నేను ఆయన సాహిత్యం జోలికి పోతాను. మహారాజా సంగీత కళాశాలలో ఆయన ప్రిన్సిపాల్. అచ్చ తెలుగు ఆయన ఆవేశించి ఉండటం వలన ప్రిన్సిపల్ అని ఎప్పుడు ఆయన రాయలేదు. పాటబడి పెద్ద అని రాసేవాడు. పాటబడి మ్యూజిక్ కాలేజ్ పెద్ద ప్రిన్సిపల్. 3 విజయనగరం సంస్థానాధిపతులు, విజయరామ గజపతి, ఆనంద గజపతి, ఆయన కొడుకు విజయరామ గజపతి, ఆయన దత్తు కొడుకు అలకనారాయణ గజపతి, 3 ఆయన్ని దైవ సమానంగా చూశారు. ఆనంద గజపతి మిత్రుల్లాగా చూశాడేమో కానీ విజయరామ గజపతి, అలకనారాయణ గజపతి ఇద్దరు దైవ సమానంగా చూశారు. 1919 ఆ ప్రాంతాల్లో ఆయన పాటబడి పెద్ద మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. ఆయన ఆడింది ఆట, పాడింది పాట. విజయరామ గజపతికి అలకనారాయణ గజపతికి మధ్య ఒక 2 ఏళ్ళు సంస్థానంలో రాజు లేడు, మైనర్. అప్పుడు ఇంగ్లీషు కలెక్టర్ని ఎస్టేట్ పరిపాలనకు పెట్టారు. ఎస్టేట్లో ఏమేమి బళ్ళు ఉన్నాయి, విద్యా సంస్థలు ఏమేమి ఉన్నాయి, వాటిని పరిశీలించడానికి ఒక ఉద్యోగి ఇంగ్లీష్ కలెక్టర్ తరఫున బయలుదేరాడు. ఒకరోజు 9-10 గంటల ప్రాంతంలో విజయరామగాన పాఠశాలకు వచ్చాడు. కోటకి వెనకే కరెక్ట్గా. అది టౌన్ హాల్ ఆనంద గజపతి కట్టించారు. తర్వాత దాన్ని మ్యూజిక్ కాలేజ్ చేశారు. ఈయన ఇంట్లోకి పోయిన తర్వాత దాసు గారు బయట మహారాజ వేషంతో ఉంటాడు.
చాలా విలువైన జరి అంచున్న పంచ, పైన కోటు, పెద్ద కండువ, సుసంస్కృతమైన శిరోజములు, అటు ఇటు మధ్యపాపిడి తీసి మంచి మదించిన ఎద్దు తాలూకు కొమ్ముల్లాగా ఉంటుంది ఆయన జుట్టు, ఇట్లా గింగరాలు తిరిగి, చేతి బంగారు పొన్నుకర్ర, చాలా టీవీగా మహారాజ వేషంతో కాలేజీకి వెళ్ళి లేదా కాలేజీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వేషం అంతా తీసి చిలక్కోయికి తగిలిచ్చి పొట్టగోచి పెట్టుకొని హాయిగా పడుకుంటారు. కాలేజీ అయినా అంతే, పైన చొక్కా ఇంకేముండదు, ఒక 3-4 మీటర్ల పొడవైన గోచీని పెట్టుకుంటాడు అంతే. ఒక పెద్ద వాలు కుర్చీ ఉండేది, ముందు స్టూల్ పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని పాఠాలు జరుగుతుండే గదుల్లో. ఈ ఇంగ్లీష్ కలెక్టర్ తాలూకు ఉద్యోగి వచ్చాడు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరు? పెద్దని నేనే అన్నాడు. ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఏం ఇన్స్పెక్షన్ అన్నాడు. ఇది సంస్థానం గ్రాంట్తో నడిచేది కదా, ప్రైవేటుది కాదు కదా, ఎలా జరుగుతుంది ఏమిటి అది చూడటానికి వచ్చాను అని అన్నాడు. వచ్చేవాడివి నిన్నో మొన్న నాకు చెప్పి పలానా రోజు వస్తాను, పలానా తారీఖున వస్తాను కదా రావాలి, ముందొస్తే ఎట్టా మేము సర్దుకొని ఉండొద్దా, ఇప్పుడు కుదరదు పొమ్మన్నాడు ఆయన. కలెక్టర్కి వీళ్ళని డిస్మిస్ చేసే అధికారం ఉంది తక్షణం. కలెక్టర్ ఎవరి మీద ఆధారపడతాడు? కింద తాపేదాలు చెప్పిన దాని మీద. నువ్వు వచ్చేవాడివి నిన్ననో మొన్న కబురు చేసి రా, దాసగనందాల్లో తప్పేముంది? ఇప్పుడు మా టీచర్లకు వెన్నుమొక్కలేనందువలన ఎంఈఓ వచ్చినా, ఎంఈఓ కింద వచ్చినా సరే గడగడ వణిగి నుంచుంటున్నారు. ఇప్పుడు టీచర్లు వెన్నుమొక్క లేకపోవటం చేత నిన్నో మొన్నో చెప్పి రావాలి వాళ్ళ. అదేంది మీరెందుకున్నారు ఇక్కడ అన్నాడు ఆయన. అంటే ఎప్పటికప్పుడు అంతా సెట్ చేసుకుని ఉంచుకోవాలి కదా, ముందు కబురు చేస్తేనే మీరు సెట్ చేసుకునేది. మీరెందుకున్నారు ఇక్కడ అన్నాడు ఆ ఉద్యోగి. ఏనుగులు లాయములు ఎందుకుంటాయి, మేము అందుకే ఇక్కడ ఉన్నాం అన్నాడు. ఏందో ఆ తర్కం నాకైతే అర్థం అవ్వలేదు. ఏనుగు శాలలు ఎందుకుంటాయి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. సంస్థానంలో దివాను బిజాపురపు కోదండరావు గారు, మాధ్యులు, చాలా ఆప్తుడు దాసు గారికి. ఎందుకే ఆయన జొలిగిపోతావు, తన్నులు తింటా ఊరి నుంచి వెళ్ళిపోయేలోపు నువ్వు కామకొండమన్నాడు. ఇక మళ్ళీ ఇన్స్పెక్షన్ అనేది లేదు. ఇంకొకటి పాఠశాలలో చెప్తాను. గాత్రాచార్యుల్ని పెట్టుకోవాల్సి వచ్చింది, లోకల్ టీచర్ని. దాసు గారికి 3 నెలలు రిటైర్మెంట్ ఆయన వయసు ప్రకారం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. 2 అభ్యర్థులు వచ్చారు, డొక్కా శ్రీరామమూర్తి గారు, పట్రాయని సంగీత శాస్త్రి గారు. ఇంటర్వ్యూలో 5-10 మంది ఉన్నారు. 5 ఓట్లు పట్రాయని వారికి వచ్చినాయి, 5 ఓట్లు డొక్కా శ్రీరామమూర్తి గారికి వచ్చినాయి. తేలలేదు. దాసు గారికి ఆల్రెడీ కబురు వచ్చింది సంస్థానం నుంచి. అది సంస్థానం పాఠశాల, మీరు మర్చిపోకూడదు. డొక్కా శ్రీరామమూర్తి గారు మన ఆశ్రితుడు, అది వచ్చిన సమాచారం. ఇవ్వమని రాలా, మన ఆశ్రితుడు అని. అప్పుడు కలెక్టరు తమిళియను సత్యనాథన్, ఎస్టేట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కాదు, ఎస్టేట్కి ఒక కలెక్టర్ ఉండేవాడు విజయనగర సంస్థానానికి. ఆయనకి డొక్కా శ్రీరామమూర్తి గారికి పరిచయం ఉంది. ప్రొఫెసర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి డొక్కా శ్రీరామమూర్తి గారికి ఇద్దామని ఉంది. ఇప్పుడు 5 ఓట్లు పడినాయి. ప్రిన్సిపల్గా ఇప్పుడు దాసు గారి ఓటు కీలకం. సంగీతానికి శాస్త్రం చాలా ముఖ్యము, నేను కాదన్ను. కానీ సాహిత్యం యొక్క భావాన్ని ప్రకటితం కాకుండా సంగీతం పాడటం ఏం బాగుంటుంది? డొక్కావాడికి, ఆయన వాడు వీడేగా, డొక్కావాడికి శాస్త్ర జ్ఞానం అఖండంగా ఉంది. ఈ పట్రాయని వాడికి, ఆయనకప్పుడే చిన్న గురువు అనే పేరు వచ్చిందట. ఎందువల్ల వచ్చిందో అది కానీ చిన్న గురువు అనేవాళ్ళు. పట్రాయని వాడికి సంగీత జ్ఞానము పుష్కలంగా ఉంది, సాహిత్యాన్ని భావస్ఫోరకంగా పాడగలిగే గుణం ఉంది. అతనికి నేను ఉద్యోగం ఇస్తున్నా అన్నాడు. కలెక్టర్ ఏమో తలగీరుకున్నాడు. ఆయనకి డొక్కా సంబంధం పరిచయం. కోట నుంచేమో డొక్కాకే ఇమ్మని సూచన వచ్చింది. నెక్స్ట్ ప్రిన్సిపల్, 3 నెలలు అవ్వబోయే ప్రిన్సిపల్కి డొక్కా అంటే ఇష్టం. నా నిర్ణయం ఇది అన్నాడు ఆయన గట్టిగా లేచి నిలబడి. అక్కడికక్కడే సత్యనాథన్ కలెక్టరు పట్రాయని సీతారామ శాస్త్రి పేరుతో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేశారు.
దాసు గారు కోట మీద ఆధారపడి బతికేవాడే, బడి కోట మీద ఆధారపడి బతికేది. అయినా సరే ఆయన ఎక్కడ లొంగలేదు. ఈ గుణాలు ఉండాలి కాబట్టి గాత్రం టీచర్కి, వోకల్ టీచర్కి పట్టరాయని వాడైతే బాగుంటాడు. తన పైవాడి మెరమెచ్చుల కోసం ఆయన లొంగిపోలేదు. పిఠాపురం రాజా గంగాధర రామారావు గారి కథ చెప్పిన తర్వాత మా ఆస్థానంలో ఉండకూడదా అని అడిగాడు. నేను ఉండను అన్నాడు ఖరాఖండిగా. 116 తెప్పించి పంచెల చాపు పెట్టించి ఒక కత్తి తీసుకురమ్మని కేకేశాడు నౌకర్ని. ఏం పొడిచిపారేస్తాడు అనుకున్నాడు దాసు గారు. ఆ కత్తితో ఆ 116 మీద ఇట్ట ఏదో తిప్పి ఆ 116 ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు సంస్థానం కొంచెం అప్పుల్లో ఉంది, మామూలుగా అయితే 116 ఇవ్వాలి, దీంతో మీరు సంతృప్తి పడండి అని చెప్పాడు. ఆయన పళ్ళెం అందుకుంటూ అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టో పార్థివ అన్నాడు ఆయన. అసంతృప్తిగా ఉంటే, సంతృప్తి పడితే రాజు నష్టపోతాడు. నాకింత రాజ్యం చాలులే అనుకుంటే రాజు నష్టపడిపోతాడు. ఇంతేనా, నాకు ఇంకా ఇస్తే బాగుండే అని బ్రాహ్మణుడు అనుకుంటే ఆ వచ్చే దక్షిణ కూడా రాక వాడు చెడిపోతాడంట. అది రాజు మీద సెటైర్ ఏంటంటే, గొల్లపురోలు అనే ఎస్టేట్ని విడదీసి వేరే వాళ్ళకి ఇమ్మని కలెక్టరు మద్రాసు నుంచి గవర్నరు కబురు చేశాడు. ఆయన గొల్లపురోల్ని విడదీయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీ రాజ్యాన్ని పెంచుకోవటం కాకుండా ఉన్నదాన్ని కోల్పోతున్నావు అని సెటైర్ ఉంది అందులో. ఆయనకి అర్థమై కూడా పళ్ళు కొరుక్కొని కూరుకున్నాడు. మైసూరు రాజా భారతదేశంలో గొప్ప రాజుల్లో ఒకడు. 4 కృష్ణరాజు, చామరాజు వడయర్ 9. ఆయన వినే కొద్ది దాసు గారికి మాయలో పడిపోయాడు. ఆయన 3 రోజు ఒక సంగీత విద్వాంసుని వింటే ఒకరోజు చామరాజు, మళ్ళీ ఆ సంగీత విద్వాంసుడు వంతు రావటానికి ఏడాదిన్నర పడుతుంది. అంతమంది విద్వాంసులు పోషిస్తున్నాడు, రకరకాల వాయిద్యాలు, రకరకాల వాళ్ళు. అట్లాంటి దాని వారం రోజుల్లో 8 సార్లు 9 సార్లు దాసు గారి పాటలు. దాసు గారికి నాకు ఈయన లొంగిపోయాడు అనుకున్నాడు. ఒకరోజు రాత్రి 9 గంటల కబురు వచ్చింది, పాటకి కచేరీ సిద్ధమై రమ్మనమని. 1 గంటకి వస్తా పో అన్నాడు వచ్చిన బంటురోతో. వెళ్ళేటప్పుడు వెయిట్ చేస్తున్నాడు రాజు. అసలు మైసూర్లో రాజుకి ఎదురు చెప్పి, రాజు మంచివాడే, రాజు ఏం హాని చేయడు, కానీ అక్కడ కల్చర్ ఏంటంటే రాజుకి వ్యతిరేకంగా అసలు వాళ్ళు ఒక మాట అనుకోవటానికి కూడా మైసూరు గారు ఒప్పుకోదు. మా మహారాజరు లేకపోతే సూర్యోదయమే కాదు అన్నట్టుంటారు ఆ రోజుల్లో వాళ్ళు. 1 గంటకి వస్తా పో అన్నాడు. 1 గంట తర్వాత వెళ్ళి ఆయన యథావిధిగా దర్బారులో ఉంటావా అని అడిగాడు. ఈ నారాయణుడు నరసేవ చేయడం అన్నాడు ఆయన. మహా క్రోధపూరితుడై కూడా తన మాట కాదన్నందుకు తన కోపాన్ని తను ఆయన తగ్గించుకున్నాడు. అయితే 2116 ఇద్దాం అనుకున్నవాడు 1016లో సరిపెట్టేశాడు. తన మాట కాదన్నాడు కదా, 2116 ఇద్దాం అనుకున్నాడు. దాసు గారు ఎక్కడ మైసూరు ముచ్చట ఇంకోటి చెప్తాను. దాసు గారు 45 వరకు ఉన్నారు. 1935 వరకు హరికథల్లో మంచి రైజులో ఉన్నాడు ఆయన. అప్పటికి గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చేసినాయి. ఎక్కడ ఆయన గొంతు వినలేదే అని అనుకుంటుండేవాడు. ఎక్కడ ఎవరు రికార్డ్ చేయలేదా, ఎవరు అడగలేదా, అడిగినా ఈయన పోలేదా, ఈయన అడగటానికి భయపడ్డారా రికార్డింగ్ కంపెనీల వాళ్ళు. 1890లో మైసూర్లో ఆయన పాటని, పద్యాలని రాజు స్వయంగా రికార్డు చేశాడు. దాసు గారు 100 ఏళ్ల వరకు ఈ పాటలు ఉంటాయండి ఈ ప్లేట్ మీద అన్నాడు. అప్పటికి చాలా ఉన్నత స్థాయి వాళ్ళు వెంటనే కాకుండా రికార్డు చేసే పరికరాలు కూడా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకునేవాళ్ళు, సంస్థానాధిపతుల స్థాయి వాళ్ళు. ఆ తర్వాత 3 ఏళ్లకే అది చెక్క ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్, అది అగ్ని ప్రమాదానికి, రాజకుమార్తె పెళ్లిలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. ఈయన రికార్డు కూడా కాలిపోయింది అందులో. అదేమన్నా అపశకునంగా భావించి, ఇక దైవాజ్ఞ లేదు నా పాట రికార్డు కావటానికి, కాలిపోయింది కదా,
హరికథలో 2 కీర్తనలు, బెంగుళూరు మీద పద్యం ఒకటి, నెల్లూరు మీద పద్యం ఒకటి రికార్డ్ చేశాడు. ఈ 2 పద్యాలు 2 కీర్తనలు కాలిపోయినాయి. బహుశా అది అపశకునంగా భావించి ఇక అమ్మ ఆజ్ఞ లేదు అనుకొని ఆయన ఒక రికార్డ్ ఇవ్వటం సాధించుకున్నాడేమో అనిపిస్తుంది. ఆనంద గజపతి దగ్గర సర్వీసులో ఉన్నట్టు ఉన్నా సరే తనకిష్టమైనట్టే తాను సర్వీస్ చేశాడు. కానీ రాజు పిలిచినప్పుడు ఆయన మనసు అయినప్పుడు ఏనాడు ఆయన కోటకపోలేదు. తనకిష్టమైనప్పుడు ఇదిగో గంటలో వస్తాను అని శిష్యుడి చేత కబురు చేస్తే రాజు రెడీ అయి ఉండేవాడు. అయితే తర్వాత ఆనంద గజపతి తర్వాత వచ్చిన వాళ్ళలో అంత సరసత లేదని గుర్తించి ఆనంద గజపతి తర్వాత ఆయన కోటలో అసలు కచేరీ చేయలేదు. ఆ ఇద్దరు ఈయన తర్వాత వచ్చిన 2 రాజులు ఈయన దైవ సమానంగా చూసినప్పటికీ ఈయన కోటలో కచేరీ చేయలేదు. ఎంత చనువు ఆనంద గజపతి ఇచ్చాడంటే ఆయనకి, నేను మంచి వేషం ధరించి సభలోకి ప్రవేశిస్తే ఎద్దులాగా తయారై వచ్చావు అనే అర్థంలో కవి వృషభులు ఎక్కడికో వేయించేస్తున్నారే అన్నాడు. పన్ను వృషభం ఎద్దు కదా, తమలాంటి కామధేను వద్దకే మహారాజా. కోరిన కోరికలు తీర్చేవాడు కదా రాజు, ఏది అడిగితే తీర్చేవాడు కదా, తమలాంటి కామధేను వద్దకే. ఆ స్వతంత్రం రాజు దగ్గర మిత్రుల్లాగా పొందగలిగాడు. ఇద్దరు పేకాట ఆడుతున్నారు. పందెం ఏంటంటే అగ్గిపుల్లలే, డబ్బు కాదు. దాసు గారికి 3 రాజులు బండియ్యి, ఆనంద గజపతి 3 ఆసులు బండియ్యి. అగ్గిపుల్లలు పందెం పెట్టుకున్నారు. ఇద్దరి దగ్గర అగ్గిపుల్లలు అయిపోయినాయి. ఇక తిప్పి చూపించిన సందర్భం వచ్చింది. నేనే గెలిచాను అన్నాడు ఆదిపట్ల. అదే నా దగ్గర 3 ఆసులు ఉన్నాయి దాసు గారు, ఈరట్టి గెలుస్తానని 3 ఆసులు చూపించాడు. ఈయన తన వైపు తిప్పి చూస్తే 3 రాజులు పడి ఉన్నాయి. రాజా, ఆసులు గొప్పవా రాజులు గొప్పవాళ్ళ అని అడిగాడు. రాజా, ఆసులు గొప్పవా రాజులు గొప్పవాళ్ళ అని అడిగారు. అగ్గిపుల్లలన్నీ ఆయన వైపు దోసి, అంటే అగ్గిపుల్లలు ఖజానాలో ఇస్తే దాని దగ్గర డబ్బు ఇస్తారు. ఇప్పుడు క్లబ్బుల్లో బిట్ కాయిన్స్ లాగా అనమాట. అగ్గిపుల్లలు ఎన్ని తీసుకుపోతే ఖజానా దొరికిస్తే ఆయన దానికి తగ్గ డబ్బు ఏది లెక్క చూస్తాడు అనమాట. అంత మిత్రత్వాన్ని, సామీప్యాన్ని ఆనంద గజపతి ఆయనకి ఇచ్చాడు. ఆయన సంగీత జ్ఞానానికి ముచ్చటపడి ఆ తర్వాత వాళ్ళు అంత రసజ్ఞులు, అంటే సంగీత సంబంధం రాజరికంగా వాళ్ళు ఏదో పోషించారే తప్ప సంగీత పరంగా ఆనంద గజపతి సరస్సులు కాదు. అందుకని ఆ తర్వాత ఆయన చరిత్ర చూస్తే ఎక్కడ ఆయన కోటలో ఆనంద గజపతి తర్వాత అడుగు పెట్టి ఆయన ఆశీర్వదించడం ఏదన్నా పుట్టిన అది ఉందేమో కానీ మళ్ళీ పాట పాడలేదు. ఆయన 14వ ఏట ఆయన గొప్పతనం ఇంకోటి. ఆయన 14వ ఏట నుంచి అప్పటికి అందుబాటులో ఉన్న సమస్త దుర్వ్యసనాలకి ఆయన గురయ్యాడు. చుట్ట, కళ్ళు, సారాయి, ఇంగ్లీషు మద్యాలు, గంజాయి, భంగు మరియు స్త్రీ. 14వ ఏట నుంచి ఆయన విజయనగరంలో తొక్కి చూడని కళావంతులు ఇల్లు లేదు. 24వ ఏట 14వ ఏట ఎలా వాటిని రప్పించుకున్నాడో, ఎలా ఆస్వాదించాడో, ఎంత తీవ్రంగా 24వ ఏట నుంచి అంతే నిర్మోహంగా వాటిని వదిలిపెట్టేశాడు. నా 24వ ఏట నుంచి పరస్త్రీని మాతృవతుగా చూసి తినన్నాడు. మాతృవతుగా సమానంగా, తల్లితో సమానంగా. అయితే చుట్ట, బ్రాంది ఈ 2 వ్యసనాలు మాత్రము 1945లో ఆయన చనిపోయేంత వరకు కొనసాగినాయి. మిగతా అన్ని రకాల అలవాట్లని, అంటే ఆనంద గజపతి చాలా ప్రశస్తమైన గంజాయిని కాశీ నుంచి తెప్పించేవాడు. కాశీ తర్వాత దక్షిణ భారతదేశంలో మంచి గంజాయి, మంచి బ్రాందీ దొరికే చోట ఏదైనా ఉందంటే అది విజయనగరం. ఆనంద గజపతి వల్ల. ఇప్పటికీ అది నాకు తెలియదు. నేను ఆనంద గజపతి ఆగిపోయాను. ఆయన అసలు మామూలుగా 24వ ఏడే అసలు వ్యసనాలు ఆకర్షించే దశ కదా, మనల్ని రొంపిలో దింపే దశ కదా. అట్లాంటి పైలా పచ్చేసి యవనంలో ఆయనకి 22వ ఏట పెళ్ళయింది. 24వ ఏట నుంచి ఆయన సమస్త దుర్వ్యసనాలు ఈ 2 తప్ప, ఒక చుట్ట ఒకటిను. అది హరికథ ముందు ఒక చుట్ట తాగితే కంఠం ఏదో బ్రహ్మాండంగా వస్తుందంటారు. అది ఎంతమంది నిజమో
హరికథా జ్ఞానము లేదు, చుట్టదాగే జ్ఞానము లేదు. నేనేం చెప్పగలుగుతాను? దాసు గారు చెప్పిన మాట. అట్లా ఆయన అసలు అతి పిన్న వయసులోనే ఎవరు ఊహించని విధంగా దుర్వ్యసనాల బాటలో పడి ఏ దశలో అయితే అంటుకుంటాయో ఆ దశలో వాటిలో నుంచి ఆయన నిర్మోహంగా ఆయన బయటికి రాగలిగాడు. దాసు గారు జీవితం ఎలాంటి ధన్యమైందంటే, దాసు గారు ఎలాగ ధన్యుడు అని అంటే, ఆయన ఒక కళారూపాన్ని బాగా మెరుగుపరిచి, సృష్టించి కాదు, మెరుగుపరిచి ఆంధ్రదేశంలో కొన్ని వేల మంది హాయిగా సుఖజీవనం గడిపేట్టుగా చేయగలిగాడు. ఎవడి వల్ల నలుగురు బతికారో వాడు కదా ధన్యుడు. ఆదిపట్ల నారాయణదాసు గారికి ముందు హరికథా కాలక్షేపం లేకపోలేదండి. తుమాటి దోణప్ప గారి హరికథా సరస్వం ప్రకారం అయితే 1800 ప్రారంభం నుంచే హరికథ మూలాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో చెప్పబడే హరికథ ఏంటో ఇంకొక రకంగా ఉంటుంది, మహారాష్ట్రలో చెప్పబడే హరికథా విధానం వేరే రకంగా ఉంటుంది. కుప్పుస్వామి నాయుడు అనే ఆయన ఈ చెన్నపట్టణం నుంచే ఆంధ్రదేశ్ సంచారం చేస్తూ విజయనగరం వచ్చి కుచేల కథ చెప్పాడు కానుకుర్తి హనుమంతరావు గారింట్లో. అది చూసి దీన్ని ఈ విద్య చేపడితే మనం స్వతంత్రంగా జీవించవచ్చు కదా, ఎవరి కింద చేయిజాపన అవసరం లేకుండా, ఉద్యోగం సద్యోగం చేసే బాధ లేకుండా, ఇదేదో ప్రజల్ని ఆకర్షించి ఈ విద్య ద్వారా జీవితం గడిపే అవకాశం ఉంది కదా అనుకున్నాడు ఆయన. ఒక వారం 10 రోజుల్లోనే అర్థం చేసుకునే కథని తను స్వయంగా ధ్రువ చరిత్ర అనేది రాసుకొని, ఒక మధ్వ మఠం ఉంది విజయనగరంలో, ఆ అయ్యకోనేటి గట్టు మీద ఉత్తరాది మఠం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒక శుభముహూర్తంలో అన్నగారు వంతపాటగాడుగా గజ్జిగట్టాడు. అప్పటి నుంచి 1935 వరకు ఇందా చెప్పినట్టు ఆయన ఆడింది ఆట, పాడింది పాట. 21 హరికథలు రాశారు. అవన్నీ 14-15 అచ్చుపడి, మిగతా అన్ని ఏమి అచ్చుపడలేదు. అయితే ఒక విశేషం, జానక్ గారు దాన్ని అంగీకరిస్తారనుకో, ఆయన హరికథ ఆయన చెబితేనే అద్భుతంగా ఉండేదట. ఆయన కీర్తన, ఆయన రాసుకున్న కీర్తనలు, ఆయన హరికథ ఇంకొకళ్ళు చెప్తే ఆయన చెప్పేదానిలో పదోవంతు కూడా ఉండదని చెప్తాను. ఈ మాట మళ్ళీ నేను బాలాంతరపు రజనీకాంతరావు గారి దగ్గర విన్నాను. ఆయన రాసుకున్న పాట ఆయన ట్యూన్ కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది, ఇంకొకళ్ళకి ట్యూన్కి అది లొంగదట, బాగోదు, చప్పగా ఉంటుంది. నాకు 20 ఏళ్ల నుంచి దాసు గారి పిచ్చి ఉంది. నేను విజయనగరంలో, నాకు గుంటూరులో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, విజయనగరంలో సగం మంది ఉన్నారు ఈ దాసు గారి వల్ల. వెతగ్గా 90 ఏళ్ళు వయసున్న, 18-19 ఏళ్ల క్రితం సంగతి, 90 ఏళ్ళు వయసున్న అనప్పిండి సూర్యనారాయణ గారు అని ఆయన విశాఖపట్నంలో దొరికాడు. ఏమండి, దాసు గారు ఎలా పాడేవాళ్ళు, ఆయన దాసు గారిని ఎరుగుదు, స్వయంగా చూశాడు. దాసు గారు ఇంట్లోంచి బయటకు వచ్చి గంట స్తంభం దాకొచ్చి మళ్ళీ షికారుగా ఇంటికి వెళ్తారు శిష్యుల్ని తీసుకొని. ఈ వరుసలో ఒక 10-15 సార్లు నడిచిన వాడు ఆయన అనప్పిండి సూర్యనారాయణ గారు. 35 నుంచి దాసు గారి హరికథలు చెప్పడం దాదాపు తగ్గిపోయింది. 45 వరకు, ఆ 10 ఏళ్ళు ఆయన పెద్ద దేశ సంచారం చేయలే. ఓ రంగం చెప్పాలంటే, నిర్మోహమాటం చెప్పాలంటే, ఆయన శిష్యులు ఇంకా మసాలా దట్టించడం వలన ఈయన కథ చాలా జనానికి. అందుకని 35 తర్వాత ఆయనకి పెద్దగా గిరాకీలు రాలేదు, పిలుపులు రాలేదు, ఆయన విజయనగరంలో ఉండిపోయారు. ఆ టైంలో యనప్పిండి సూర్యనారాయణ గారు చాలాసార్లు తనకు 15, 14, 15, 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగారు ఆ వీధుల్లో. తిరగటం అంటే ప్రత్యేకంగా లేదు, దాసు గారి ఇంటి నుంచి బయటకు రాగానే బయట 10 మంది ఎదురుగా కూర్చొని ఉండేవాళ్ళు, ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అని. ఆయన వచ్చిన తర్వాత ఆయన వెంపటప్పలోమని 10-15 మంది నడుస్తా గంట స్తంభం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. మధ్యలో తనకి ఇష్టం వచ్చిన చోట ఆయన పాట పాడేవాడు, ఒక చిందేసేవాడు. అది చూడటం కోసం అనమాట. ఈ అనప్పిండి సూర్యనారాయణ గారు ఏం చెప్పారంటే, ఆయన గొంతు వివేకానందుడి గొంతు ఇంకా గంభీరంగా ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నాడు ఆయన. అది నేను విని 18 ఏళ్ళు కదా. ఈ మధ్య యూట్యూబ్ లో వివేకానందుడి చికాగో ప్రసంగం పెట్టారు. అది విన్న తర్వాత అసలు పలకరించిందండి వివేకానందుడి గొంతు వింటే.
ఆ రికార్డు ఎప్పుడుదో 100 ఏళ్ల క్రితంది కదా, ఇప్పుడు కొంచెం దాని నాణ్యత తగ్గి ఉంటుంది కదా. ఆ నాణ్యత తగ్గి ఉన్న గొంతే ఆ రికార్డే మేఘ గంభీర స్వరం అంటారు. ఓహో ఇదే అనుకున్నా నేను, దానికి మించి ఉండేదండి అని చెప్పాడు ఆయన. అయ్యా నేను వివేకానందుడు గొంతే వినలేదంటే అది నీ కర్మ, నేనేం చేసేదన్నా. శంభో అని ఒక కేక పెడితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారి నిశ్చేష్టులైపోయి నిలబడి మళ్ళీ వాళ్ళ ప్రకృతిలో వాళ్ళు పడేవాళ్ళు. ఆయన 2 సంఘటనలు చెప్పారు. ఏమండి ఏం వరుసవాయి ఉండదని చెప్పాను నేను ముందే, మీకు ముచ్చట్లని చెప్పాను. ఆయన 2 సంఘటనలు చెప్పారు. 2 ఏళ్ళు విజయనగరంలో వానలు పడలేదు, నీటికి కటకటగా ఉంది. 3 కోనేరులు ఎండిపోయినాయి విజయనగరంలో, జనం మహా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం మృదంగం వాడిని ఫిడిలర్ని తీసుకొని అరే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పదండ్రా అన్నాడు. ఆయన కర్ర చెప్పులు దొడుక్కొని ఉన్నాడు, పావుకోళ్ళు. గురువు గారు ఎండల్లో చెప్పులు కదా, పావుకోళ్ళు కాదు కదా అన్నారు శిష్యులు. అంటే ఎండాకాలంలో శీతాకాలంలో చెప్పులు వేసుకుంటారు అక్కడ, తోలు చెప్పులు పాడవకుండా. వానాకాలం తోలు చెప్పులు వేసుకుంటే పాడైపోతాయి కాబట్టి కర్ర చెప్పులు వేసుకుంటారు, పావుకోళ్ళు వేసుకుంటారు. పదరా అన్నాడు. నర్తనశాల కథ చెప్పటం ఆంజనేయ స్వామి గుడి దగ్గర మెట్ట మధ్యాహ్నం 12 గంటలకి మొదలు పెట్టారు. అర్జునుడు గోవుల్ని ఎప్పుడైతే మళ్లించాడో ఫెళఫళా 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 వాన పట్టడం మొదలైంది. ఒక అరగంట గంట అయ్యేటప్పటికి వాన తగ్గి విజయనగరం వీధులు మహా కచాటం ఉంటాయి, ఏం బాగో. ఆ రాజాగారి ఆ కోట ముందు ఒక వీధను, వెనకాల ఒక వీధి, ఇది తప్పితే మహాభయంకరంగా ఉంటది. రొచ్చూరని చెబుతాడు ఆయనే. ఆ కర్రపావు కోళ్ళు బురదలు ఇరుక్కుపోయి కాలుతో రాక ఎదురుపెట్టేసి ఇంటికి పోయాడు ఆయన. అంత వానబడింది. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని అన్నాడు. 2 వర్గాల వాళ్ళకి పడదు విజయనగరంలో. అయోధ్య మైదానం అని అక్కడ దీపావళి ఆట ఆడుకుంటారు. ఇటు వర్గం వాళ్ళు కొన్ని అవుట్లు, అటు వర్గం వాళ్ళు ఒక అవుట్లు, అట్లా 2 వర్గాలు చీలిపోయి ఈ సందడిలో ఒకళ్ళొకళ్ళు వేసేసేయాలని చెప్పి 2 వర్గాల వాళ్ళు కత్తులు కటార్లు కూడా తెచ్చుకున్నారు. తగాదా ముదిరింది, పెద్ద గోలగోల, ఊరంతా గోలగోలగా ఉంది. పోలీసులు కూడా, టౌన్ పోలీసులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆపటానికి వాళ్ళ ఉద్రేకం చూసి ఆ మధ్యకి పోవటానికి జంగుతున్నారు. గుర్రం మీద ఆ మైదానం చుట్టూ అట్ట అరే అరే ఆగండి రాగండి, అరే కొట్టుకు అరే అని చుట్టూ తిరుగుతున్నారండి వాళ్ళు. అప్పుడు విజయనగరంలో గుర్రాల మీద పోలీసులు, టౌన్ పోలీసులు. ఒక శిష్యుడు ఎవరో గురువు గారికి జారేశాడు, దాసు గారికి. ఏమండి ఊరంతా అంటుకుపోయేటట్టుంది, ఇవాళ అసలు ఎన్ని కూలీలు జరుగుతాయో చెప్పలేమండి, కత్తులు కటాలతో స్వైర విహారంగా ఉంది అయోధ్య మైదానం అంతా. ఆయన మామూలుగా తన వేషం ధరించి పొన్నుకర్ర ఆ 2 వర్గాల మధ్య నిలబడి ఎవరెలా వాళ్ళకోండి అని అత్యంత నాటు మోటు యాసలో చెప్పాడండి. 5 నిమిషాల్లో మైదానం ఖాళీ. వన్నాడు డిఎస్పీ, ఆ విజయనగరం డిఎస్పీ ఉన్నాడు, అంటే పెద్ద పోస్టర్ అనమాట. అప్పుడు డిఎస్పీ ఉన్నాడంటే ఓ పూలమాల తీసుకొచ్చి ఆయనకు దండం పెట్టుకుంటే, అయ్యా ఉద్యోగాలు కాపాడావు, కూనీలు జరుగుంటే ఏమైపోయావు మా ఉద్యోగాలు, మేమే తడుస్తూ ఉన్నాము అని. ఈ అనప్పిండి సూర్యనారాయణ గారు దాసు గారి మేఘ గంభీర గర్జనతో ఉండేటువంటి ఆయన స్వరం గురించి నాకు చెప్పిన ప్రత్యక్షం, ఆయన విని ఆయన చెప్పినటువంటి విశేషాలు నాకు ఈ మధ్యనే తెలిసింది. వేమూరి రామలక్ష్మి గారు అని వారు గుంటూరులో ఉంటారు. ఆమె ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు. ఆవిడ దాసు గారిని చిన్నప్పుడు చూశారు కానీ పెద్ద విశేషాలు ఏమి ఆమె గుర్తులేదు. ఇప్పటికీ ఉన్నారు గుంటూరులో వేమూరి రామలక్ష్మి గారు అని. విజయనగరం నుంచి వచ్చి గుంటూరులో స్థిరపడ్డారు. ఇప్పుడు ఈయన సాహిత్యం జోలికి వస్తాను. ఏది ఈ తగాదా, ఇది మరి ఇక తాతాచార్య ముద్ర చాసో గారు చెప్పారంటే. అంటే నేను ఇప్పుడు అనప్పిండి సూర్యనారాయణ గారిని తీసుకురాలేని సాక్ష్యం అని ఇప్పుడు చనిపోయారు 100 ఏళ్ల వయసులో. ఇది నోటి మాటగా చెప్పాల్సి వస్తుంది. చాసో గారు మా గురుతులు బూసులపల్లి గారు చెప్పారంట. అయితే తాతాచార్యుల ముద్ర అనమాట అది. అమ్మా ఓరల్ హిస్టరీ. దాసు గారు సుమారు 46 గ్రంథాలు రాశారు. వీటిల్లో హరికథలు అచ్చుబడినవి సుమారు 15. నాటకాలు దంబపుర ప్రహసనము, సారంగధర నాటకం. సారంగధర దొరుకుతుంది, దంబపుర ప్రహసనం ఆయనే నాశనం చేసేశారు. అది ఆనంద గజపతి సంస్థానంలోకి పోనివ్వకుండా
ఎప్పుడైతే దాసు గారు ఎంటర్ అయ్యాడో ఇక మనకి అన్నం నీళ్లు పుట్టమనుకున్నారు కొంతమంది సంగీత విద్వాంసులు. అందుకని ఆయనకు ప్రవేశం లేకుండా చాన్నాళ్ళు నిరోధించగలిగారు. వాళ్ళని పాత్రలుగా పెట్టి వాళ్ళు ఎంత అసూయతో ఉన్నారో చిన్న ప్రాసనం రాశాడు, దంభపుర ప్రాసనం అని. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆయనకే అంత పండితుల్ని తోలనాటం ఎందుకు అనుకున్నాడేమో ఆయనే చించి పాడేశారు. కానీ అది దొరికినట్టయితే అప్పటి రాజసభలలో పండితుల స్పర్ధలు ఎట్లా ఉండేవో తెలిసిండేది మనకు. హిస్టరీ లాగా, అంటే వాళ్ళని ఏదో చిన్న చూపు తక్కువ చూపుతామని కాదు, వాళ్ళు అట్లా చేశారు అని అనుకోవటానికి కాదు, ఒక రికార్డు లాగా ఉండుండేది. సీమ పలుకు వహి ఆయన అద్భుతమైన అచ్చ తెలుగు నిఘంటువు. దాసు గారు ఎన్నో ప్రజ్ఞలు, ఎన్నో విశేషాలు కలిగి ఉన్న వ్యక్తి అయినా ఆయన కేవలం హరికథా పితామహుడుగా మిగిలిపోవడానికి కారణం ఆయన్ని ఆవేశించిన అచ్చ తెనుగు దేవత. ఆయన దానికి నాటు తెనుగు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన గ్రంథాలు ఈ పూట నేను చెప్పిన విశేషాలు విని, ఓ దాసు గారు ఇంత విశేషం ఉందా అని మీరు ఏదైనా ఆయన గ్రంథం దొరికించుకొని చదవడానికి ప్రయత్నిస్తే అది మీకు ఇనప గుగ్గిళ్ళు లాగా ఉండొచ్చు. ఇందాక ఒక మాట చెప్పుకున్నాను, మీతో మనవి చేస్తున్నాను. చూడటానికి శుద్ధ సోత్రియ ఛాందస పండితుల్లా కనిపించిన ఆయన చాలా నవీన భావాలు ఉన్నవాడు. మన సంస్కృతిని ఎప్పటికప్పుడు పాలిష్ చేసుకోవాలనే దృక్పథం కలిగిన వాడు. కాలానుగుణంగా ధర్మాలను మార్చుకోవాలనే ఆకాంక్ష కలిగిన వాడు. సంఘ స్థితిని బట్టి మన ఆచారాల్లో మార్పు తెచ్చుకోవాలనే ఉద్దేశం కలిగిన వాడు. వీరేశలింగం గారి లాంటి భాష, చిలకమర్తి లాంటి భాష ఆయన వాడి ఉన్నట్లయితే ఆయన తెలుగులో ఒక మహనీయమైన ఉజ్వలమూర్తిగా నిలబడిపోయి ఉండేవాడు, హరికథా పితామహుడుగా కాకుండా. ఆయన హరికథ మనం ఏమి విన్నాము? ఒక్క మొక్క ఆయన గొంతు మనం వింటాను లేదు కదా. ఆయన హరికథలు మామూలు పురాణ గాథలే, దానిలో మనకు ప్రత్యేక విశేషం సీతా కళ్యాణం ఎవరు రాసిన అదే కదా. లక్ష్మణుడు చేసుకున్నాడు, సీతను రాయడానికి లేదు కదా, కొత్తగా రాయడానికి లేదు కదా. అయితే ఆ పాడే పాట సమ్మోహితులు చేస్తుంది. బెంగళూరు నాగరత్నమ్మ, మేము కేవలం శుద్ధ కర్ణాటకం పాడతాము, దాసు గారు పాడేది కూడా కర్ణాటకం లాగా అనిపిస్తుంది, కానీ ఆహార పదార్థం రుచిగా ఉండటానికి ఏదో మైదానో ఇంకేదో కలిపినట్టుగా ఆయన ఏదో మిక్స్ చేస్తాడు. దానిలో మిక్స్ అనే మాట ఆవిడది, నాది కాదు. ఆయన ఆ సంగీతంలో, ఆ శుద్ధ కర్ణాటకంలో ఏదో మిక్స్ చేస్తాడు. అదేదన్నా విదేశీ సంగీతమా, హిందుస్థానీ సంగీతమా, నేను ఎన్నోసార్లు విని నేను అది పట్టుకోలేకపోయాను. దాసు గారు మా లాంటి వాళ్ళకి గురు సమానుడు కూడా కాదు, దైవ సమానుడు అని చెప్పారు. త్యాగరాజస్వామి వారి తర్వాత నేను ఎవరినన్నా గౌరవంగా సంగీతంలో గురుస్థానంలో భావిస్తానంటే అది ఒక ఆదిభట్ల వారినే చెప్పారు. గడ్డిపుక్త సీతారాం గారని ఆమె సంగీతం, ఆమె నాట్యం బయటకి ఏమి రాలేదు, బొబ్బిలి సంస్థానంలోనే అణిగిపోయింది. ఆమె నాట్యగత్తెల్లో ఒకరని, మహాసంగీత విద్వాంసులు ఒకరని చెప్తారు. బొబ్బిలి ఆస్థాన నర్తకి, మద్రాసుకి ప్రీమియర్గా పనిచేసిన రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి ఆస్థాన నర్తకి. ఆవిడ ఒక చిన్న వ్యాసం రాస్తూ దాసు గారి గురించి, నా 14 ఏళ్ల వయసులో దాసు గారిది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యం పాడగా విన్నాను. ఆ బాణి మన ఇళ్లలో నేర్పే బాణి కాదు, మా గురువులు నేర్పిన బాణి కాదు. ప్రతి అక్షరములోనూ ఏదో ప్రాణశక్తి నింపినట్టుగా పాడాడు ఆయన. ఆవిడెప్పుడు దాన్ని, ఆ దాసు గారి బాణిలో దాన్ని మననం చేసుకుంటూ ఉండేదట. ఒకరోజు పైకి పాడుతుంటే బొబ్బిలి రాణి గారు, అదేంటి ఈ ట్యూన్లో పాడుతున్నావు, అద్భుతంగా ఉంది, కానీ ఇది మనం పూర్వం నుంచి నేర్చుకున్న ట్యూన్ కాదే అని అడిగిందట.
ఇది దాసు గారి భిక్షమమ్మ, నాకు 14 ఏళ్ల వయసులో ఈ భిక్ష లభించింది. నా సంగీతానికి ఇదే నాకు ఆయువు పొట్టు అనుకుంటున్నాను నేను. అది మననం చేసుకుంటూ నా సంగీతం మరింత పరిపుష్టిని ఉంటుంది అనుకుంటున్నాను. దిబ్బక సీతారాణి. సరిదే లక్ష్మీ నరసమ్మని కళావర్రింగ్ అని అంట విజయనగరంలో. దాసు గారు తప్ప ఇంకొక మగాడు సంగీత లోకంలో లేడు అనే ఏకవాక్య స్టేట్మెంట్. ఈ మూడు కూడా ఎక్కడ రికార్డ్ అయినవి కాదు. విఏకే రంగారావు గారు నాకు కొద్దిగా పరిచితులు, 2 ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు కాదు, మేము శత్రువులు. అంటే అప్పుడప్పుడు 3 నెలలు 4 నెలలు 5 నెలలు శత్రుత్వం ఉండేది. 2 ఏళ్లు సుదీర్ఘంగా సాగటం ఇదే. ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈ 3 ముక్కలు చెప్పాడు. ఈ మిక్స్ అనే మాట నాగరత్నమ్మ మా అమ్మతో చెప్తుండగా నేను విన్నాను అన్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారు తేలపురం రాణి గారు అంటుంటాడు ఆయన. మా అమ్మగారు ఆయన తేలపురం రాణి గారితో చెక్కవరం రాణి గారితో చెప్తూ ఉండగా నేను విన్నాను, ఆయన ఏదో మిక్స్ చేస్తాడమ్మా సంగీతంలో అని చెప్పిందంట. ఆయనకి 13 ఏళ్ళు వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారితో నాగరత్నమ్మ గారు చెప్పగా ఆయన వింటూ అన్నాడు. ఆయన సంగీతం ఇప్పుడు మనకు తెలుసుకునే అవకాశం లేదు. సాహిత్యమేమో పూర్తి అచ్చ తెలుగు మయంగా చేసి పారేసి దాన్ని మనకు అర్థం కానికుండా చేశాడు. ఇప్పుడు తెలుగు భాషోద్యమ సమాఖ్య వాళ్ళు, ముఖ్యంగా మా సమాఖ్య వాళ్ళని పొడుగు చెబుతున్నాను కానీ, సవ్యం రమేష్ గారు తెలుగుకి చాలా ప్రాణశక్తి ఉంది, చాలా పదాలు పుట్టించుకోవచ్చు అని ఆయన కొత్త పదాలు కొన్ని అప్పుడు పత్రికల్లో రాష్ట్రం చూశాను. పెద్దేగి, ఇది సవ్యం రమేష్ గారిది. పెద్దేగి అంటే బస్సు, ఏగి అంటే వెళ్ళేది పెద్దది బస్సు అన్నమాట. చిన్నేగి అంటే కారు, తానేగి తనంతట తానే వెళ్ళేది ఆటో, ఆటో అంటే స్వయం అని కదా అర్థం. తనంతట పట్టేగి రైలు పట్టాల మీద పోయేదని రైలు అని. ఇట్లా సవ్యం రమేష్ గారు కొన్ని పదాలు, చాలా పదాలు ఆయన కొత్తగా తయారు చేశారు, కనిపెట్టారు. వీళ్ళందరూ ఇలాంటి తెలుగు భాషోద్యమ కార్యకర్తలు దైవ సమానంగా చూసుకోవలసిన వ్యక్తి ఆదిభట్ల నారాయణదాస్ గారు. సింహాచలానికి ఆయన ఇచ్చిన తెలుగు అనువాదం, తెలుగు రూపం రెంట త్రాగుడు తిండి మెట్టంటి వేల్పు. రెంట త్రాగుడు రెండిటితో త్రాగేది, నోటితోనూ తొండంతోనూ. ఏనుగు అన్నమాట. రెంట త్రాగుడు అంటే ఏనుగు, రెండిటితో తాగేది. రెంట త్రాగుడు తిండి, ఆ ఏనుగుని తిండిగా కలిగినది సింహం. మెట్ట పర్వతం, అంటు వెలసి ఉన్న, అంటుకొని ఉన్న వేల్పు దేవత. ఏనుగును తిండిగా కలిగి ఉన్నటువంటి సింహం అనే పేరు కలిగిన కొండ మీద ఉండే స్వామి సింహాచల స్వామి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోగలం? ఆయన అద్భుతమైన ఆయుర్వేద గ్రంథం రాశారు, మన్కి మిన్కు. మన్కి అంటే జీవించటం, మనికి. మిన్కు అంటే చదువు. మన ఆయుస్సుని మనం ఎలా జీవించాలో చెప్పే శాస్త్రం అన్నమాట ఆయుర్వేదం. ఆయుర్వేదానికి ఆయన అనువాద తెలుగు రూపం ఆయన ఏర్పరిచింది మన్కి మిన్కు. వైద్యుడు రోగి అనే మాటలు తరచు రావాలి కదా. ఆయన కనిపెట్టిన మాటలు అంటే అది వరకు ఉన్నాయా అంటే నాకు సాహిత్యంలో ఈయన కల్పించిన రూపాలు అది వరకు కనపడలా. ఈయనకు ముందు అచ్చ తెలుగు కావ్యం ఏదన్నా ఉందంటే యయాతి చరిత్ర ఒక్కటే కనపడుతుంది. పొన్నగంటి తెలగన్న రాసిన యయాతి చరిత్ర ఒక్కటే అచ్చ తెలుగు కావ్యం కనపడుతుంది. దానిలో కూడా ఈయన ఏర్పరిచిన రూపాలు లేవు. అంటే ఈయన సొంతంగా సృష్టించాడు. వైద్యుడికి ఆయన మందరి అని పేరు పెట్టాడు, రోగికి తెగులు గొంటు అని పేరు పెట్టాడు. తెగులు రోగం, గొంటు తెచ్చుకున్నవాడు, రోగం తెచ్చుకున్నవాడు రోగి. మందరి మందు ఇవ్వటంలో నిపుణుడు. కమ్మరి, కుమ్మరి, మేదరి, పూజరి, వీటిల్లో అరి ఉందే. అరి అంటే నిపుణుడు అని అర్థం. తెలుగు సంస్కృత అరి కాదు, సంస్కృత అరి అంటే శత్రువు. తెలుగు పదమైన అచ్చ తెలుగు పదమైన అరికి అర్థం
నిపుణుడు, బుట్టలు అల్లటంలో నిపుణుడు మేదరి, ఇనప్పని చేయటంలో నిపుణుడు కమ్మరి, కుండలు చేయటంలో నిపుణుడు కొమ్మరి. అందుకని ఈయన మందులు ఇవ్వటంలో నిపుణుడు అనే అర్థంలో మందరి. నేను దాన్ని అర్థం చేసుకుందామని చిన్న పుస్తకమే 100 పేజీలు 2 సార్లు 3 సార్లు మందరి 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 చూస్తే ఆ చివరికి వైద్యుడి దగ్గర తేలింది. ఋగ్వేదం నుంచి ఆయన ఫస్ట్ పార్ట్ విడుదల చేశారు, రెండో పార్ట్ ఇంకా రాత ప్రతి రూపంలో ఉంది. ఋగ్వేదం నుంచి ఉపనిషత్తుల వరకు ఎక్కడ మందుల గురించి చెప్తే ఆ వాక్యాలన్నీ ఏరి వాటి వివరణ మనకు అర్థం కాని తెలుగులో రాసి మనకి ఇచ్చిపోయాడు. ఒక ఆయన ఎవరో ఒక నాటకానికో సంస్కృత కావ్యానికో వ్యాఖ్యానం రాస్తే ఆ వ్యాఖ్యానానికి ఇంకో ఆయన వ్యాఖ్యానం రాయాల్సి వచ్చిందంట మనకు అర్థం కావడానికి. అట్లా ఆయన వేదాల్లో ఉపనిషత్తుల్లో కనిపించే వైద్య శాస్త్ర సూత్రాలకి తెలుగు అనువాదం చేస్తే దాన్ని మళ్ళా ఇంకెవరి దగ్గర పోయి చదివించుకుంటే తప్ప మనకు అర్థం కాని స్థితిగా రాశారు ఆయన. మొట్టమొదట సంస్కృతంలో రాసేటప్పుడు ద్రాక్ష పాకం అంటారే అట్ట ఉంటుందండి. కాశీ శతకం నేను ప్రచురించాను కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. ద్రాక్ష పాకం మన తెలుగు అంతా సంస్కృతమే కదా, ఎక్కువ భాగం కాస్త అరబ్బీ, కాస్త పోర్చుగీసు, కాస్త ఉర్దూ, కాస్త హిందీ, ఎక్కువ భాగం ఇంగ్లీషు, ఎక్కువ భాగం సంస్కృతం, 5% 4% తెలుగు మనం మాట్లాడే తెలుగులో. అందుకని సంస్కృతం ఆ పద విభజన చేసుకుంటే ఆయన రాసిన కాశీ శతకం నాకు చాలా మటుకు శుభ్రంగా అర్థమైంది. ఈ తెలుగుది అర్థం కాదు. రెండే మీకు మనవి చేసేది. జగజ్యోతి అనేది ఆయన రాసిన మొత్తం గ్రంథాల్లో మణిమకుటం లాంటిది. వేదాలని ఈ రోజుల్లో మనం ఎట్లా చూడాలి, వేదాలని దేవతాపరమైనటువంటి మంత్రభాగాలుగా చూడకండి, అది లౌకిక జీవనం మనం ఎట్లా గడపాలో తెలిపే పుస్తకాలు అంటాడు. అది వేదాలు ఉపనిషత్తులు మానవ జాతి మనుగడని తీర్చిదిద్దే సాధనాలు. వేదాలకు విపరీతార్థాన్ని తీసి అర్థం పరమార్థం లేని కర్మకాండని విపరీతంగా పెంచారు. సాత్వికమైన దేవతారాధన చేయటమే మనకి వేదం బోధించింది. కర్మకాండని ఆచారాన్ని కాలానుగుణంగా మార్చుకోవచ్చు. వేదవాక్యం అంటారే అట్లా దాన్ని ఆ వేదంలో ఉన్నదానిగాని మనం తీసుకోవాల్సిన పని లేదంటాడు ఆయన. మన కాలానుగుణంగా ఆచారాన్ని కర్మకాండని మార్చుకోవచ్చు అన్నారు. వర్ణాశ్రమ వ్యవస్థ ఉండాలి కానీ అతి నియమంతో ఉండకూడదు అంటాడు. నువ్వు దూరం, నువ్వు దగ్గర, నువ్వు అంటుకోవడం, ఇది అతి నియమంగా ఉండకూడదు. మనుషుల మధ్య దూరం పెరిగేటట్టు వర్ణాశ్రమ వ్యవస్థ ఉండకూడదు అంటాడు. అలా చెబితే అట్లాంటి వేదం ఉపనిషత్తు ఉంటే దాన్ని మనం దూరం చేసుకోవడంతో మనం అదృష్టవంతులు అంటాడు. విపరీతమైన వర్ణ వ్యవస్థ ధర్మాన్ని బోధించే వేద భాగము ఉపనిషత్తు భాగం మనకు ఉన్నట్టయితే దాన్ని దూరం చేసుకోవడం చాలా ఉత్తమం అంటాడు ఆయన. ఉన్నది ఒకటే తత్వం, అదంతా సమానం, ఎలాంటి భేదాలు లేకుండా పరస్పర ప్రేమతో సుఖంగా జీవించడమే మన జీవిత లక్ష్యం కావాలి. వేదం చెప్పింది అదే అంటాడు ఆయన. విపరీతార్థాలు తీసే పండితుల వలన వేద విజ్ఞానం తప్పుదోవ పట్టడం వలన మనం కూడా చెడిపోయామంటాడు ఆయన. సత్యము, కాలానుగుణమైన ధర్మం, శాంతం, దయ, శౌచం, సర్వాత్మన ఒకటే భావనతో ఇంద్రియ నిగ్రహం, ఇది వేదం ప్రతిపాదించింది. వీటిని అనుసరించాలి. వేదానికి చెప్పే ఇతరేతర అర్థాలు, వేదం చెప్పిందని చెప్పి మనకు బోధించే కర్మకాండ, ఇదంతా కూడా శుద్ధ దండగంటాడు ఆయన. అయితే ఆ భాష చెప్పాను కదండి, దాన్ని మనం డీకోడ్ చేసుకోవడానికి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కోసారి దురర్థం కూడా వచ్చే అవకాశం. ఇంకోటి ఆయన గొప్ప గ్రంథాల్లో నవరస తరంగిణి, కాళిదాస్కి షేక్స్పియర్కి మధ్య తులనాత్మక పరిశీలన. నవరసాలను తీసుకొని షేక్స్పియర్ ఎలా ప్రతిపాదించాడు, తన నాటకాల్లో వాటిని ఎలా పోషించాడు, కాళిదాసు ఎలా పోషించాడు. 700 గ్రంథం ఆయన చర్చించి చివరికి చెప్పింది షేక్స్పియర్ ముందు కాళిదాసు ఎందుకు పనికిరాడు. ఏమన్నా నేను సరిగ్గా చెప్పాను? షేక్స్పియర్ ముందు కాళిదాసు ఎందుకు పనికిరాడు.
అని తేల్చాడు ఆయన. ఆయనకి కవులు ఎవరన్నా ఉన్నారు సాహిత్యంలో అంటే వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, భవభూతి, బాణుడు, ఈ 5గురే కవులు ఆయన దృష్టిలో. ఈ 5గురు కాదు 2 పేర్లే చెప్పానంటావా అంటే 2 పేర్లే చెబుతానన్నాడు. వ్యాసుడు, షేక్స్పియర్, ఇంకా 3వ కవి లేడన్నాడు. మానవ సమాజాన్ని గ్రంథస్థం చేయటంలో భారతదేశంలో వ్యాసుడు చేశాడు ఆ పని, పాశ్చాత్య దేశంలో షేక్స్పియర్ చేశాడు ఆ పని అంటాడు. దాన్ని నేను డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోవద్దు మీరు, నేను 2 ఏళ్ళు చదివాను దాన్ని. అయితే దాసు గారితో ఒక్కొక్కసారి నాకు విభేదం కలిగింది. అయితే కొండ, నేను గొర్రె, నాకు ఆయనకి సాపత్యం ఏమిటి? అయినా సరే ఒకే ఉదాహరణ చెప్తా. దుష్యంతుడు శకుంతల్ని నిరాకరించాడు. శాంగరవుడు చాలా కోపంగా మాట్లాడాడు. కణ్వ మహర్షి శిష్యుడు అమాయకురాల్ని ఆశ్రమానికి వచ్చి మోసం చేసి ఇప్పుడు కాదంటావా ఏంటో కొంచెం పరుషంగా మాట్లాడాడు, రాజుకు మనసు నొచ్చుకునేట్టుగా. దుష్యంతుడు చాలా నెమ్మదిగా అధికముగా అధిక్షేపించబడి తిని అంటాడు. ఒక్కే అది తప్పంటాడు దాసు గారు. రాజు సీరియస్ అవ్వాలి, రాజు మండిపడాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అడవి నుంచి వచ్చి సర్వం సహా చక్రవర్తిని పట్టుకొని నువ్వు నానా మాటలంటావా, వీడి తలదీమనో లేదా బయటికి గంట మీద చెప్పాలి, అక్కడ వీరరసం రావాలి. అదేం లేకుండా శాంతంగా ముడుకుపోయి అధికముగా అధిక్షేపించబడి తిని ఇంకేదో హ్యామ్లెట్ లేదు ఉదాహరణ చెప్పి ఇక్కడ చూడు ఎట్లా పోషించాడో షేక్స్పియర్ అంటాడు దాసు గారు. అయితే మన సాహిత్యం ఆర్ష దృష్టితో ఉంది. శాంతము దయ, వీలైనంత వరకు శాంతము దయ. ఇతరేతర మతాలు మనల్ని ఆక్రమించక ముందు వరకు వీలైనంత వరకు శాంతాన్నే మన రాజలోకం పోషించింది. సాధ్యమైనంత వరకు వచ్చింది తాపసులు, అమాయకులు. అమాయకుడి మాట ఒక్కోసారి రోక్షణంగా తీక్షణంగా ఉండొచ్చు, లౌక్యం ఉన్నవాడి మాట మెత్తగా ఉంటుంది, కానీ అమాయకుడి మాట, సాధుపంగుడి మాట తీక్షణంగా ఉంటుంది. అది ఏంటైనా ఇలా కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక తపోనిధి పట్ల కోపాన్ని ప్రదర్శించలేక అధికముగా అధిక్షేపించబడి తిని అని చిన్నగా అగ్నిహోత్రం ఉందన్నాడు దుష్యంతుడు. అది కాళిదాస్ దుష్యంతుడు, అసలు ఒరిజినల్ గా మహాభారతంలో దుష్యంతుడు ఆయన పెద్ద మనిషి కాదు, అది వేరే సంగతి. నాకు ఇది దాసు గారు ఇక్కడ కాళిదాసును అధిక్షేపించటము, ఇంకేదో షేక్స్పియర్ది దైవీ భావన ఉన్న, అది మనం ఆర్ష సంస్కృతి ఆర్య సంస్కృతి అంటామే, దాని పూర్తి భిన్నమైన జీవితం వాళ్ళది ఐహికపరమైన జీవితమే. ఆయన గొప్పగానే రాసి ఉండొచ్చు, ఆయన్ని గొప్ప చేయటానికి కాళిదాసుని తక్కువ చేయటం అన్నట్టు. ఇది రంగస్థలమే కదా, శాకుంతలం. నటీనటుల కోసం రచించబడేది కనుక రసోత్పన్నాన్ని కోసం ఆ తారస్థాయికి తీసుకెళ్లారేమో షేక్స్పియర్ అని ఒక చిన్న కరెక్టే. వాళ్ళది ఐహిక దృష్టి, మనది ఆముష్మిక దృష్టి. మన ఆధ్యాత్మిక దృష్టితో మనం వ్యాఖ్యానించుకోవాలి. రఘువంశంలో లవుడు ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు అయోధ్య పుర దేవత కన్యలతో ఆయన అంతఃపురంలో ప్రవేశిస్తుంది, లవుణ్ణి లేపుతుంది. రఘువంశంలో లేపితే ఆయన లేచిన, ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. నేను ఒక కోరికతో వచ్చాను రాజా అంటుంది. రఘువంశీయులు అన్యకాంత విముఖులు, అది గుర్తుపెట్టుకొని నువ్వు చెప్పేది చెప్పంటాడు. దాన్ని తప్పంటాడు దాసు గారు. మిగతా అన్ని గ్రంథాల్లో నాకు ఆయనంత మేరువుగా కనపడ్డాడో, ఆయన స్థాయికి, ఆయన గొప్పతనానికి, ఆయన విద్వత్తుకి, మన ఆర్ష సాహిత్యాన్ని ఆయన ఇంగ్లీష్ కన్నుతో చూశాడు. ఆయన అర్ధరాత్రి అంతఃపురంలో ప్రవేశించిన కాంతనిదో ఆ మాట ఏంటి అనాల్సిందంటాడు కాళిదాసు. షేక్స్పియర్ అయితే బ్రహ్మాండంగా చెప్పిస్తాడు మాట్లాడాడు. చూశాడు లవుడి. నాకు ఆ మాట ఎంత అందంగా, ఇక్ష్వాకు రాజవంశీయులు, రఘువంశీయులు అన్యకాంత విముఖులు, అది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడేది మాట్లాడన్నాడు. అయోధ్యాపుర రాజకాంత
అది షేక్స్పియర్లో ఇంకో నాటకంలో చూపించి ఇక్కడ చూడు ఈ ఆడమగ మధ్య సంభాషణ ఎట్లా జరిగిందో, ఇది అసలు మానవ లోకంలో జరగాల్సింది, అదేదో ఊహలు అని అంటాడు. ఆయన రాసిన వాటిలో జగజ్యోతి, నవరస తరంగిణి చాలా గొప్ప గ్రంథాలు. జగజ్యోతి ద్వారా మనం మూఢనమ్మకాల్లోకి పోకూడదు అని బోధించాడు. అయితే నవరస తరంగిణి గొప్ప కావ్యమే గాని కాళిదాసు నవరసాలు ఎట్ట పోషించాడు, మన నవరసాలనే షేక్స్పియర్ తన నవరసాలనే మాట తెలియకపోయినా ఎలా పోషించాడో చాలా అద్భుతంగా చూపించాడు. అచ్చ తెలుగు అనే కప్పు గనక లేకపోయినట్టయితే దాసు గారు హరికథా పితామహుడు కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగానో ఇంకో విధంగానో నిలబడి ఉండేవారు. ఆయనకి సంతానం లేకుండా ఈ భవసాగరాన్ని దాటిపోవాలనే కోరిక ఉంది. 40 ఏళ్ల వరకు పిల్లలు లేరు. అయితే వాళ్ళ అమ్మగారు వెంకట నరసమ్మ గారు, ఆవిడ ఒక మహావిదుషిమణి, అక్షర జ్ఞానం లేకుండా భారత భాగవతాలు పుక్కిటి పట్టింది ఆవిడ. నాయన, ఒక్క సంతానమైనా నీకు కలిగితే చూసి చచ్చిపోవాలని ఉన్నది. ఆయన సావిత్రి చరిత్ర రాసి హరికథని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆయనకు కుమార్తె పుట్టింది. ఆయన కావాలంటే పుట్టింది, వద్దనుకున్నప్పుడల్లా ఆయన సంతానం కలగలేదు, వద్దనుకున్న నాళ్ళు. ఆ సావిత్రి గారికి ఒక్కడే కొడుకు సూర్యనారాయణ. తాత మనవాళ్ళకి చాలా దగ్గర, చాలా చేరిక. పగలు ఎక్కడ తిరిగి వచ్చినా సాయంత్రం అన్నం తాతగారితో కలిసి తినాల్సిందే, తాతగారు చెప్పే కబుర్లు వినాల్సిందే. ఆ అబ్బాయికి 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు భయంకరమైన మసూచి జబ్బు సోకింది. కూతురి దుఃఖాన్ని, మనవడి వేదన్ని చూడలేకపోయాడు ఆయన. ఒరే బాబు, నీ జబ్బు నేను తీసుకుంటున్నాను అని ఆ కూతురింట్లో చెప్పుకొచ్చి ఆ రాత్రి లలితా సహస్రనామం చదివి ముసిగేసుకొని పడుకున్నారు. మరుసటి ఉదయానికి కుర్రాడికి మసూచి తగ్గింది, ఈయనకి మసూచి పోసి ఉండి చనిపోయాడు. దాసు గారు మనవడి కోసం దేహత్యాగం చేశారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మధు గారికి, జేకే రెడ్డి గారికి, ఓపిక్ గారు మీ అందరికీ పదే నమస్కారాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.